మీరు ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. I did something called Reality Rani of the Jungle. I went into the jungle, stayed for 15 days without food and shelter. And I ate a raw goat's eyeballs, raw goat's brains. మొత్తం పచ్చి తినేసాను. నా లైఫ్ లో నేను చేయలేనిది నేనే బ్రేక్ చేసుకుని చేశాను ఏదన్నా అంటే ఇదే. లివింగ్ అలోన్ గురించి మాట్లాడదాం. అంటే మీనింగ్ లైఫ్ హిట్ మీ టూ హార్డ్ వెరీ ఎర్లీ. మా మమ్మీ చనిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఐ కనెక్టెడ్ విత్ ఎనీవన్. మా నాన్న మాట నాకు ఎప్పుడూ ఒకటి గుర్తుకొస్తుంటుంది, దట్ యు ఆర్ మై ప్రాపర్టీ. నిన్ను కన్నాను, పెంచుతున్నాను, నువ్వు నా ప్రాపర్టీ. హౌ డిడ్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ? ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. ఒక చెక్ కోసం దేనికోసం వెయిట్ చేస్తుంటే దే స్టాప్ టేకింగ్ మై కాల్స్. అండ్ దీస్ ఆర్ లైక్ బిగ్ పీపుల్ హూ ఐ కాంట్ ఈవెన్ నేమ్ రైట్ నౌ. నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే. In the most recent relationship I realized, like the man that I am dating right now, he hasn't talked to me from the time my bikini picture has come out. I got my period on the day I was shooting. సో ఈ బాధ ఎవ్వడికి తెలియదు. అందరు కూర్చొని నన్ను జడ్జ్ చేస్తున్నారు ఆ రెడ్ బికినీలో. ఐ సా సంథింగ్, నువ్వు నీ ఫ్రెండ్స్తో ఇలా క్లోజ్గా ఉంటావు, నీ ఫ్రెండ్షిప్స్ అన్ని కొంచెం తేడాగా ఉంటాయి, సో మేబీ థాట్ దట్ యూ విల్ డూ సంథింగ్, సో వీ డిడ్ ఆఫ్. మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐ డు నాట్ స్లీప్ విత్ మై ఫ్రెండ్స్. ఐ డు నాట్ డూ థింగ్స్ దట్ పీపుల్ డూ విత్ దెమ్. ఫ్రెండ్స్ అంటే నాకు ఇంకా ప్యూరెస్ట్ రిలేషన్. అగ్రీడ్. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. సో నాకేం అర్థమైందంటే ప్రాబ్లం నేను కాదు, నా ఫ్రీడమ్. ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ టాక్సిక్. I wanted to ask you about fitness. Yes. I know there was a lot of transformation. చాలా చూసాం. So I learned how to quiet and shut my mind. The only way you know you're spiritual or not is if your child is alive or not. తేజులో ఇంత డెప్త్ ఉందని చెప్పి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. Hi guys, welcome to another episode on Yint Money. This is Anusha and we have the women that needs no introduction. Tejaswi Madivada. Thank you so much for getting my name right. ఎక్కడికి వెళ్ళినా తేజస్విని ఇంకా 15 ఏళ్ళైనా నా పేరు ఎవరికి గుర్తుండట్లేదు. తేజస్విని అనేస్తారులేండి. నేను నా విష్ లిస్ట్లో రాసుకున్నాను. ఐ వాస్ టెలింగ్ హర్ అ స్మాల్ స్టోరీ. నేను పాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు విష్ లిస్ట్లో 3 పేర్లు ఉన్నాయి, మిగిలిన 2 తర్వాత రివీల్ చేద్దాం. బట్ తేజస్వి నేమ్ ఇస్ ఆన్ దట్. 2023లో జూలైలోని నేను స్క్రీన్ షాట్ కూడా ఎడిటర్కి ఇచ్చి పెట్టిస్తాను. వావ్, మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఏ ప్రియాంక చోప్రాను చేయకుండా నువ్వు నన్ను చేసావు చూడు. నాకు మీరే ప్రియాంక చోప్రా. అబ్బా. హాయ్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. సో మేము ఇద్దరం ఒకరికొకరు ఛాలెంజ్ ఇచ్చుకున్నాం, ఎవరిని ఎక్కువ అన్కంఫర్టబుల్ చేస్తారు ఇక్కడ అని చెప్పి. బట్ సెట్టింగ్ ఇంటెన్షన్ హియర్, కాంట్రవర్షియల్ టాపిక్స్. ఐ నో మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసినప్పుడు కాంట్రవర్సీ నేను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాటే అలాగుంటుంది, ఓకే. అండ్ నేను బై మిస్టేక్ అనే మాటల్ని వాళ్ళు మనసుకు తీసుకుని thumbnail చేసేస్తుంటారు అనమాట. సో ఐఎమ్ టెల్ యూ వాట్, నువ్వు కాంట్రవర్షియల్ టాపిక్స్ అనేవి ఏంటి, పీపుల్ హూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ షిట్. సో దెర్ ఈస్ నో కాంట్రవర్సీ ఇన్ మై లైఫ్. నా మైండ్లో కాంట్రవర్సీ అనేది లేదు. సో నేను ఏది మాట్లాడినా ఇలా ఫ్లో అన్నమాట. ఏదో అంటారు కాదు, జగదంబ పలుకు అంబ పలుకు లేదు. నేను ఆ యాంగిల్లో కాకుండా ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తాను నేను, వాట్ ఎవర్ రిసర్చ్. ఎందుకంటే ఐ న్యూ దట్ యూ వుడ్ మేక్ మీ అన్కంఫర్టబుల్ హియర్. మిగిలిన వాళ్ళతో నేను న్యాచురల్గా ఐ నో లైక్ ఐమ్ సంబడి హూ కెన్ హ్యావ్ కన్వర్సేషన్స్. కానీ మీతోటి ఎందుకో ఐ న్యూ దట్ యూ వుడ్. నాకేం లేదు, నేను ఊరికి కొంచెం ర్యాక్ చేయాలని ఉంది అంతే. ఐ వోంట్ మేక్ యూ అన్కంఫర్టబుల్. ఐ విల్ నాట్ ఆస్క్ యూ పర్సనల్ క్వశ్చన్స్. యూర్ వెరీ అంటే జనరల్గా ఇన్సెక్యూర్గా ఉండే వాళ్ళని నేను ఏం చేయను. నువ్వు లేవు కాబట్టి ట్రై చేస్తా. లెట్స్ సీ ఈరోజు, ఇప్పుడు కాదు మెల్లిగా లెట్స్ ఈజ్ ఇన్ టు క్వశ్చన్స్. సో ఇవన్నీ కాకుండా అసలు వై టాకింగ్ అంటే, చిన్నప్పటి నుంచి మనకి నువ్వు వైజాగ్లో పుట్టి పెరిగావు. అండ్ అమ్మాయిలు అనగానే, అమ్మాయిలు మాట్లాడుతున్నారు అనగానే, అమ్మాయిలకు ఒపీనియన్స్ ఉన్నాయి అనగానే ఫస్ట్ పక్కకి వెళ్ళే టైప్లో ఉంటారు కదా. సో అలాంటిది why did you choose talking and podcasts as a path of, because you told me you're very excited to do this and you have another job. నాకు ఆ జాబ్లో అంత సాటిస్ఫాక్షన్ రాదు, కానీ దీంట్లో చాలా చూసావా వెంటనే నీ జాబ్ పోగొట్టేలా చేసాను. మీనింగ్ సాటిస్ఫాక్షన్ వైజ్, why do you do this, like why talking? Tell me. చిన్నప్పటి నుంచి నేను when I was growing up, మీ చైల్డ్హుడ్లోకి కూడా వెళ్దాం దీని తర్వాత. తప్పకుండా. గ్రోయింగ్ అప్ జాగ్రత్త, పెద్ద డార్క్ హారర్ లేదు, నాదేం తక్కువ కాదు.
నాకు మార్కులు సరిగ్గా రాలేదు. ఐఎమ్ ది ఎల్డెస్ట్ అనమాట. ఎక్స్పెరిమెంటల్ చైల్డ్, నో ఫస్ట్ చైల్డ్ ఇస్ అంటే యూ డోంట్ నో. బై మిస్టేక్ కాదు, ఆఫ్ కోర్స్ ఫస్ట్ చైల్డ్ బై మిస్టేక్ కాదని అనుకుంటున్నాను. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రియలీ హై. అంటే ఫస్ట్ వచ్చేయాలి. అండ్ ఐ వాజ్ వెరీ స్మార్ట్. నేను 1.5 years గిన్నెస్ తెలుసు, July 2nd అని చెప్పావు కదా, అతి మొత్తం చిన్నప్పటి నుంచి అన్ని వచ్చేసినాయి. ఐ థింక్ వీఆర్ వెరీ ఓల్డ్ యాజ్ చిల్డ్రన్, నో? డోంట్ యూ థింక్ సో? Extremely. I always felt this mature even when I was a teenager. So growing up, నాకు ఒక పాయింట్ ఇన్ టైంలోనే మార్కులు తక్కువ వస్తే మా డాడీ వాయించేసేవాళ్ళు. మామూలుగా కాదు. బెల్ట్, వుడెన్ స్టిక్స్, యూటెన్సిల్స్, ఆల్ ఆఫ్ దట్, బికాస్ he didn't know any better. పాపం వాళ్ళని అనాలని కాదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కొట్టారు, వాళ్ళు మనల్ని కొట్టారు అంతే. Correct, exactly. So my mom, teacher say, she instilled confidence in me, saying that నీకు మార్కులు రాకపోతే ఏంటి, you will do better than the people in your class. So ఆ వాయిసే నాకు ఇప్పుడు, that confidence that I have is from there. అమ్మా, నైస్, ఐ లవ్ ఇట్. టుడే నేను ఎంత దరిద్రంగా ఉన్నా సరే, she'll tell me that I am looking the best. She'll tell me that ఇంకా there is nothing in this world that can replace the energy that comes from a mother. And the love that you get from your mother. I don't think anybody or anything can replace that. I agree with you. So మీ మమ్మీ వాయిస్ నీకు ఎప్పుడు వినిపిస్తుంది అంటున్నావు కదా, ఇట్స్ లైక్ అ బీకన్ ఆఫ్ లైట్ ఇన్ ఏరియాస్ అండ్ స్పేసెస్. సో మీ మమ్మీ నువ్వు రెచ్చిపో బిడ్డ, నేను చూసుకుంటాను అంతే. అదే ఇప్పటికీ అదే చెప్తారు. ఈవెన్ టుడే షీస్ లైక్, నువ్వు ఏం ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తున్నా, నిన్న కూడా అదే చెప్తున్నాను కదా, when I was talking about you, I don't know how the other Telugu people are perceiving you and all of that, but I kind of have an idea. మా మమ్మీకి వచ్చేసరికి మీ గురించి మాట్లాడేటప్పుడు ది ఫస్ట్ వర్డ్ దట్ షీ యూజ్ ఇస్ చాలా బ్రాడ్ మైండెడ్. తను, నువ్వు యూ విల్ హ్యావ్ అ గుడ్ కాన్వర్సేషన్ విత్ హర్ అన్నట్టు. ఆంటీ మీకెలా తెలుసా ఆంటీ? సో ఫర్ మీ డైరెక్షన్ ఇట్ వాజ్ అ లిటిల్ chaotic at home. మమ్మీ, డాడ్ నెవర్ బిలీవ్డ్ ఇన్ మీ, మామ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. ఎవరు నమ్మాలి? సో నాకు ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఐ డ్రూ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ద కాన్వర్సేషన్ ఐ హ్యాడ్ విత్ దెమ్. నాకు అదే ఎప్పుడు గైడెన్స్ ఇచ్చింది. 19కి బోత్ మై మామ్ అండ్ డాడీ వాళ్ళకి ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే డాక్టర్ చేయాలి, MBBS చేయాలి. నేను 2 చేయనని చెప్పాను. మా డాడీ 3 ఆప్షన్ తెచ్చి CA చేయించారు, ఢిల్లీ పంపించారు. I was exploring myself, so I was like, okay, ఢిల్లీ ఇదేదో బాగుంది. అసలు ఫస్ట్ ఇంట్లోంచి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకా అక్కడ చదవట్లేదని చెప్పి తీసుకొచ్చారు వైజాగ్. దెన్ I was like, నేను ఎక్స్ప్లోరింగ్ ఎక్కువై చదువు డబ్బులు ఇంట్లో అడగడానికి నాకు అన్కంఫర్టబుల్ అయిపోయాను నేను. ఈ చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి కూడా ఈ ఫీలింగ్ ఎందుకు అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. అంటే అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి నువ్వే సంపాదించాలి, నువ్వే చూసుకోవాలి, నువ్వు పెద్ద అయిన తర్వాత ఒక పాయింట్ తర్వాత అడగకూడదు. అమ్మాయిలని అంటే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదా, నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతావు టైప్. బట్ నాకు కూడా ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్. I'll tell you something that comes to my mind whenever I talk about money. I don't let anyone spend money on me, okay? ఎందుకంటే చిన్నప్పుడు మీ అమ్మ మాట ఇలా బీకిన్ ఆఫ్ ఫ్లైట్ లాగా ఎలా కనిపిస్తుంటుందో, మా నాన్న మాట నాకు ఎప్పుడు ఒకటి గుర్తుకొస్తుంటుంది, దట్ ఐఎమ్ ఫీడింగ్ యూ, యు ఆర్ మై ప్రాపర్టీ. అంటే నిన్ను కన్నాను, పెంచుతున్నాను, నువ్వు నా ప్రాపర్టీ అని. అసలు నేను అడిగాను కనమని, పెంచమని, మీరే ఇవన్నీ చేసి ఇప్పుడు నేను మీ ప్రాపర్టీ అంటే ఇలాగ నేను ఒక సెపరేట్ ఎంటిటీ. నేను నా లైఫ్, నా జర్నీ, నాకు ఒక సెపరేట్ స్టోరీ ఉంది. మీరు నన్ను ఉద్ధరిస్తున్నారు అనే ఫీలింగ్ నాకు ఇంట్లో చిన్నప్పటి నుంచే ఐ బీన్ ఫెడ్. సో ఐ థింక్ ఐ బికేమ్ వెరీ ఇండిపెండెంట్ వెరీ ఎర్లీ. నా డబ్బులు నేను సంపాదించుకుని ఎవ్వడు నన్ను నేను చూసుకుంటున్నా అనే థాట్ నా తల్లో ఐ థింక్ కేమ్ వెరీ ఎర్లీ. 18కి my dad also said something, and as long as you are under my roof, you will listen to what I వెళ్ళిపోలేదు కానీ I started earning, and then eventually I set a segue. Maybe these are triggers for us to figure out also, but yeah, worked out well for us. అదే మనకు వర్కౌట్ అయింది. బట్ ఆ టైంలో జగడమే మామూలుగా కాదు. అప్పట్లోనే నా దగ్గర గ్రాడ్యుయేషన్ కూడా లేదు, బీకామ్ కూడా లేదు. నేను వెళ్ళి బీకామ్ 3rd year వాళ్ళకి క్లాసెస్ చెప్పేదాన్ని. కాన్ఫిడెన్స్ ఇలా ఉండాలి. అక్కడి నుంచి ఐ థింక్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ నువ్వు మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది, MBA చేయొచ్చు కదా. అలా ఎవ్రీబడి అట్ సమ్ పాయింట్ ఇన్ టైం శివుడికి, ఐ డోంట్ నో ఇఫ్ యూ రెడ్ దిస్ బుక్ శివ ట్రైలాజీ, మెలుహా, అందులోని శివుడికి వెన్ ఎవర్ హీస్ ఇన్ దిస్ ఫేస్ అంటే డైలమాలో ఉన్నప్పుడు వాసుదేవ్స్ అని చెప్పి దే కమ్ గివ్ హిమ్ లైక్ అ క్యూ అన్నమాట. కృష్ణాయ వాసుదేవాయ. అలా నా లైఫ్ లో చాలా మంది వచ్చి నాకు డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి మీ చైల్డ్హుడ్ గురించి. హౌ వాజ్ ఇట్? హారర్ మీ ఇష్టం. యాక్చువల్లీ హారర్ అని మొత్తం చెప్పకూడదు.
సో మై మమ్ అండ్ డాడ్ అండ్ యాక్చువల్లీ నాకు ఈ స్టోరీ ఇలాగే చెప్పాలని ఉంది. మా అమ్మ నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు. దే బోత్ ఎలోప్డ్. మా అమ్మ నాన్న మా నాన్న కాలేజ్లో ఉండే, మా అమ్మ స్కూల్లో ఉండే. దే బోత్ డిడ్ కిరికిరి ఇన్ సమ్వేర్ అండ్ షీ గాట్ ప్రెగ్నెంట్. మా నాన్న ఆల్రెడీ ఆర్మీ జాయిన్ అయిపోయారు, సిఐఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ అనమాట. అండ్ మై మదర్ గాట్ ప్రెగ్నెంట్. And was she a teenager when 15-16 టీనేజర్ కాదు అది, మా మమ్మీ ఇంకా. But then she was very bold and courageous at that point. She left her home and she went to my dad who was in Bihar and told him, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే చేసుకో, లేకపోతే అని భయపెట్టింది. So they went to a temple. They both decided that that's their marriage. So they never had a marriage or anything. And I have an older brother who is 5 years older to me. Then 3 babies died. After that, my mother had bad pregnancies because I think she started off at 15-16, the first pregnancy. Then I was born 7 months old. ప్రీమచ్యూర్లో ఏదైనా ప్రీమచ్యూర్ ఉంటే అది నేనే. సో నేను పుట్టాను. నా లైఫ్ నాకు ఎక్కడి నుంచి గుర్తుందంటే, when I was 3-4 years old, we were in Singareni, posted in Singareni. My dad was always posted in 2 years. సో సింగరేణి నుంచి నేను హైదరాబాద్ రావడం నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ మొత్తం సామాన్ తీసుకొని మేము హైదరాబాద్ వచ్చాం. బిహెచ్ఎల్లో చదువుకున్నా నేను, బిహెచ్ఎల్ పటాన్చెరు, భారతీయ విద్యాభవన్స్. దెన్ ఐ వెంట్ టు బేగంపేట్, దెన్ ఐ వెంట్ టు సైనిక్పురి. ఇది నా స్కూలింగ్ అండ్ ఎవ్రీథింగ్. దీని మధ్యలో మై మదర్ హ్యాడ్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ దీస్ అబార్షన్స్ ఇన్ బిట్వీన్ అండ్ ఆ మిల్క్ ఉండిపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ 4th stage డైరెక్ట్ వెన్ వీ ఫౌండ్ అవుట్ ఓన్లీ. అండ్ అపోలో జూబ్లీ హిల్స్లోనే షీ వాస్ బీయింగ్ ట్రీటెడ్. చిన్నప్పుడు when you were which year was this? This is when I was 6-7 years old. 7 years old me. నేను క్యాన్సర్ అంటే ఫీవర్ అనుకున్నా. క్యాన్సర్ అంటే ఏం తెలుస్తుంది చిన్నపిల్లలకి? అంటిల్ యూ సీ డెత్, అంటిల్ యూ ఫేస్ డెత్, యూ డోంట్ నో వాట్ డెత్ ఈజ్, ఐ థింక్. So my mommy was being treated and then she was home. Suddenly one day she passed away when I was 11 years old. And I think my life immediately started becoming serious at the age of 11. అప్పటికి ఐ వాజ్ కుకింగ్ ఎట్ హోమ్. మమ్మీ హాస్పిటల్లోనే ఉండేది. నాకు కుకింగ్ నేనే చేసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. నేబర్ ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేసేవాళ్ళు. మై డాడ్ వాజ్ ఆల్వేస్ అట్ వర్క్. సో నా చైల్డ్హుడ్ ఆల్సో ఈజ్ వెరీ ఇండిపెండెంట్. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ అవ్వలేదు, చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్ ఉన్నాను. దెన్ ఆఫ్టర్ మై మమ్ పాస్డ్ అవే, ఐ బికేమ్ ద ఉమన్ ఆఫ్ ద హౌస్ at 11. Cooking, cleaning, doing everything. My dad, my older brother. And then my dad lost his mind because love of his life or whatever, he started drinking. And then my environment at home became very unsafe. So నువ్వు జస్ట్ ఒకసారి కొట్టేవాడు మార్కులు రాలేదు అనేది ఈజ్ జస్ట్ వన్ సిచ్యువేషన్. మై లైఫ్ వాజ్ లైక్ దట్ ఎవ్రీ డే. ఐ వాజ్ టెరిఫైడ్ టు సీ మై డాడ్. సో 12-13 ఏజ్లో డిసైడ్ అయ్యా దట్ 18 years వస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా. అప్పుడు అంటే నేనే నీకు ఫుడ్ పెడుతున్నా, నేనే నిన్ను చూసుకుంటున్నా, ఈ వర్డ్స్ అని నా తల్లో రిపీట్ అయ్యి నాకు అవసరం లేదు, 18 రాగా నేను పారిపోతానని నాకు నేను చెప్పుకున్నా చిన్నప్పుడే. అండ్ దెన్ ఐ వెయిటెడ్ till 18. As soon as I turned 18, I ran away from home. యా, ఇవన్నీ క్యాజువల్గా చెప్తాను కానీ మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఇలా మాట్లాడేటప్పుడే ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది. 100% రావాలి కూడా. మీరు నవ్వుతూ నవ్వట్లేదు, ఏడుస్తున్నా కూడా నీకు కనిపించలేదు అంతే. అంటే మీనింగ్ లైఫ్ హిట్ మీ టూ హార్డ్ వెరీ ఎర్లీ. దాని తర్వాత 18కి బయటకు వచ్చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ టీచింగ్ డాన్స్. I was going to St. Francis. I studied journalism there. And I had friends, college people helping me. I was in an orphanage called We Care, who took care of me for 2.5 years. They paid for my food and my college fee and everything. Then I had to dance and pay them back. And then Seetam Marketlo Sirmal Chetu happened. And then I met Samantha. And then acting field lo kochanu. And then from there my journey is very public or whatever. But నిజం చెప్పాలంటే నాకు ఏమీ తెలియక ముందే నేను ఆల్రెడీ I was placed in serious life, earning and doing everything. సో జీవితం అంటే ఇప్పుడు నేను పిల్లలకు ఎందుకు బిహేవ్ చేస్తానంటే నేను చాలా ఎర్లీగానే పెద్దదాన్ని అయిపోయి ఐ డిడ్ ఆల్ ద రెస్పాన్సిబుల్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్. నా ఐఎమ్ లైక్ ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఐ గెట్ వాట్ యు సేయింగ్. ఐ ఆల్సో అట్ దిస్ పాయింట్ నేను అన్కండిషన్ చేసుకొని ఐ స్టార్టెడ్ ప్యాంపరింగ్ మై సెల్ఫ్ విత్ ద మనీ దట్ ఐఎమ్ మేకింగ్. నేను ఊరు మీద తీసుకెళ్ళి తగలేస్తుంటే ఎందుకు తెలుసా,
మనల్ని ఎలా ట్రీట్ చేయాలి, మనల్ని ఎలా చూసుకోవాలి అనే ఒక థాట్ మనకు ఉంటుంది కదా. మన పేరెంట్స్ ఇలా ప్రేమించుంటే బాగుండేది, నా పార్ట్నర్ నన్ను ఇలా ప్రేమించుంటే సో ద ఓన్లీ వే టు గెట్ ఇట్ ఈస్ టు బీట్. నేను ఎవరైనా ఫ్రెండ్నైనా కానీ ఒకలాగే ప్రేమిస్తా, బాయ్ ఫ్రెండ్ అయినా ఒకలాగే ప్రేమిస్తా. ప్రేమ అనేది ఒకరికొకరికి డిఫరెంట్గా ఉండదు. అంటే ఇఫ్ ఐ లవ్ యూ రైట్ నౌ, ఇఫ్ యూర్ మై బెస్ట్ ఫ్రెండ్, if I have $1,000, I'll spend $1,000 on you. The same thing I'll do for my best friend, the same thing I'll do for my boyfriend, same thing I'll do for my someone who's in need or whatever. So నాకేంటంటే వీళ్ళకి ఒకలాగా ప్రేమిస్తా, వీళ్ళని ఒకలా ప్రేమిస్తా అలా కాదు. నేను ఒకలాగే ప్రేమిస్తా and my love is very it's unconditional because that's how I want it to be loved. If someone loves me, I want them to be the way I am. So I think the only way to figure it out is to be it and then attract it, I guess. So I approve whatever you're saying because you're a Cancerian. By the way, funniest thing, then 2nd July and 3rd July, I have a friend who is living with me right now. Her birthday is 2nd July. All my close friends are Cancerians and Leo. లివింగ్ అలోన్ గురించి మాట్లాడదాం. ఐ నో వేర్ టు గో ఫ్రమ్ దేర్. నిజం చెప్పాలంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 11 అంతే. మా మమ్మీ చనిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఐ కనెక్టెడ్ విత్ ఎనీవన్. See, losing a mother and losing that anchor, and imagine the mother that was dying told me that do not ever depend on men. Do not ever depend on a man to supply for food or whatever, because I think she was also treated in a certain way because she ran away, she left everything and came. My dad always kept telling her, saying like I am the, you know, the ruler of the house or whatever. So she embedded this thing into me saying no chaduko. సో నేను అసలు ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో చదువుకున్నాను. బై ద వే ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ టిల్ ఐ రియలైజ్ దట్ అగైన్ దట్స్ అ హోక్స్. బికాజ్ నేను వెళ్ళి యూపీఎస్సీ రాసి ఐ హ్యావ్ టు వర్క్ అండర్ సమ్ పొలిటీషియన్ హూ డింట్ ఈవెన్ గో టు స్కూల్. దెన్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు ఫ్రస్ట్రేట్ మీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, నా స్మార్ట్నెస్ నాకే పెద్ద ఇష్యూ. ఐ విష్ ఐ వర్ డమ్. ఐఎమ్ నైవ్ బట్ ఐఎమ్ నాట్ డమ్. లైక్ ఇంటెలిజెన్స్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ కాస్ట్. అగ్రీడ్. సో లివింగ్ అలోన్ నాకు ఈ మధ్య హిట్ అవుతుంది. ఏంటి అంటే లివింగ్ అలోన్ ఇస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ రియల్లీ నాట్. ఇస్ ఇట్ బికాస్ యూ ఆల్రెడీ సీన్ ద వర్స్ట్ అండ్ యూఆర్ లైక్ అట్లని కాదు. లివింగ్ అలోన్ అంటే పేరెంట్స్, see I'll tell you, I miss it. Having a family, having a mother, father, having an ecosystem at home, waking up to people, waking up, sleeping. ఇది నాకు చిన్నప్పటి నుంచి లేదు. లేని దాన్ని నువ్వు ఎలా మిస్ అవుతావు? నాకు తెలియని దాన్ని నేను ఎలా మిస్ అవుతా? నీకు ఉండిపోతే నీకు తెలుస్తుంది, అయ్యో షిట్ నాకు ఇది కావాలి అని. చిన్నప్పటి నుంచి లైక్ at 7, 8 I was sleeping, showering myself, making my food for school, going to school, coming back, going to school in an RTC bus. లైక్ ఐ వాజ్ ఇండిపెండెంట్ యాజ్ అట్ 7, 8 year old. తర్వాత 11కి ఇంట్లో అసలు ఆ ఉమెనే లేదు. సో ఐ బికేమ్ అ ఉమెన్ అట్ 11. సో నాకు ఉమెన్కి ఉండే డ్యూటీస్ ఉంటాయి చూసావా, దట్ యూ హ్యావ్ టు కుక్ ఫర్ పీపుల్, యూ హ్యావ్ టు క్లీన్, యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్. దీస్ వర్ ఆల్సో రబ్డ్ ఆన్ మై హెడ్. మై బ్రదర్ యూస్ టు నాట్ డూ ఎనీథింగ్. హీ యూస్ టు బ్రింగ్ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఐ హ్యాడ్ టు బీ ద హోమ్ మేకర్ ఆర్ వాట్ ఎవర్. నిజం చెప్పాలంటే ఐ వాజ్ బ్రాట్ అప్ టు బీ అ హౌస్ వైఫ్. In all our generation, I think people from my generation and my age, we were all taught to cook, clean and be like very, you know, timid and demure is the new word or never existed in me. And I used to like myself because నేను ఒక ప్లేస్కి వెళ్తే జనాలు ఎంత హ్యాపీ అవుతారో చూసేదాన్ని. ఎవరైనా ఇంటికి వెళ్ళినా తేజు దామ్మా అని కొన్ని రోజులు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు మా చుట్టాలు 2-3 days జస్ట్ బికాస్ దే ఫెల్ట్ హ్యాపీయర్ అరౌండ్ మీ. దట్ మీన్స్ ఐ హ్యావ్ సంథింగ్ నో. సో చిన్నప్పటి నుంచి ఆ పవర్ నాకు తెలుసు. నేను ఎక్కడికైనా వెళ్తే ఐ కెన్ మేక్ ద రూమ్ హ్యాపీ అనే ఒక, బికాస్ ఐఎమ్ దట్ హ్యాపీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అండ్ అలోన్ ఫీల్ అవుతా, నో డౌట్ అవుతా. అప్పుడప్పుడు రాత్రిపూట జ్వరాలు, సిక్ ఉన్నప్పుడు, దగ్గుతున్నప్పుడు, బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినప్పుడు ఏడ్చేసి ఫోన్ చేస్తారు ఎవరొకరు, ఫీలింగ్ అలా. నా ఫ్రెండ్స్ కార్ తీసుకొని వచ్చేస్తారు పాపం, దిల్ కమ్, దిల్ మేక్ మీ ఫీల్ కంఫర్టబుల్. బట్ అలోన్ ఈజ్ హార్డ్. ఐఎమ్ నాట్ అలోన్. ఐ థింక్ ద వర్డ్ ఫర్ ఇట్ ఈస్ ఐఎమ్ ఎట్ సాలిట్యూడ్. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కూడా నేను అలోన్గా ఫీల్ అయితే నీ కంపెనీ కోరుకుంటా. నేను అలోన్గా ఫీల్ అవ్వట్లే. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై సాలిట్యూడ్ అండ్ ఐ ఎంజాయ్ బీయింగ్ అలోన్. నాకు ఎవరైనా వస్తే అంటే నా సాలిట్యూడ్ కన్నా బెటర్ ఉందనుకో, ఎవరితో అయినా ఉండడం, ఎవరైనా ఫ్యామిలీతో ఉండడం, 100% వెళ్ళి వాళ్ళతో ఉంటా. వాళ్ళకి లైఫ్ లాంగ్ సేవ చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నా సాలిట్యూడే ఎక్కువ బెటర్గా అని అనిపిస్తుంది అనుకో వాళ్ళతో ఉండే కన్నా, ఐ విల్ ఆబ్వియస్లీ పిక్ దిస్ కదా.
some people, they crave company, nothing wrong about it. Some people like being alone. Now I feel like I charge as a human being only when I'm alone. When I'm with people, I'm always draining is the wrong word, but I'm exchanging energy. Exchanging is enough. Draining అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కూర్చుని మనం వీఆర్ ఎంగేజింగ్ ఇన్ దిస్ కాన్వర్సేషన్, దెర్ ఈస్ ఎనర్జీ ఎక్స్చేంజ్, రైట్? So for me to again come back to my center, I have to go back home. I have to sit in my room. I have to read something, go somewhere, be at 10 mandini kalsananuko 10 mandito exchange. If your energy is money, will you be alone or will you with people? Is my question for you. ఇంట్రెస్టింగ్. ఓకే సో మెంటల్ హెల్త్ గురించి ఇప్పుడు లివింగ్ అలోన్ మెంటల్ సార్, నాకు హెల్త్ లేదు. బట్ అదే మాట్లాడుతుంటే నాకు అంటే ఇంటర్వ్యూస్ చూసినంత వరకు ఐ ఓన్లీ ఫార్మ్ అ సర్టన్ పర్సెప్షన్ కదా. బట్ ఇప్పుడు లాస్ట్ 1.5 hourగా మనం టైం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఐ లెర్న్డ్ దట్ యు ఆర్ అ కైండ్ పర్సన్. అది కనిపించదు. యు ఆర్ వెరీ కైండ్, యు ఆర్ వెరీ వెరీ కైండ్. ఇట్స్ నాట్ ఈజీ. అదే పెద్ద ప్రాబ్లం తెలుసు నాకు. ఐ వాంట్ టు బి అన్కైండ్ బట్ ఇట్ జస్ట్ డజంట్ హ్యాపెన్. నేను ఇట్లా ఆలోచిస్తాను, వై డు యు వాంట్ టు బి అన్కైండ్? బికాజ్ పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ అండ్ ఐ నో పీపుల్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ. గురించి మాట్లాడుకుందాం. అయితే 2-3 ఇన్స్టెన్సెస్ చెప్పండి. హౌ డిడ్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ? ప్రొఫెషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు. అన్ని చోట్ల ఏమవుతుందంటే పీపుల్ థింక్ దట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ లుక్ రిచ్ బికాస్ ఆఫ్ హౌ ఐ డ్రెస్ వాట్ ఎవర్. ఐ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ మనీ ఎవర్. కానీ నన్ను చూస్తే జనాలకి నన్ను డబ్బులు అడగబుద్ధి అవుతుంది, నా దగ్గర డబ్బులు తీసుకోబుద్ధి అవుతుంది, నాకు ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టబుద్ధి అవుతుంది. అండ్ నాకు ఎవరు లేరు కాబట్టి వెనకాల, బికాస్ ఐ కమ్ విత్ దిస్ క్లీన్ స్లేట్ సెయింగ్ ఐ డోంట్ హ్యావ్ పేరెంట్స్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్. ఫస్టే ఎవడు అడిగాడు, ఎవడు అడగండి నన్ను, నేను వెళ్ళి చెప్పేసి ఓకే. సో ఇట్స్ ఈజీ టు చీటర్ అనే జోన్లో ఐ థింక్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు, బికాస్ దేర్ ఇస్ నో ఫోర్స్ కమింగ్ ఫ్రమ్ మై సైడ్. సో సినిమాలలో లైక్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ లాస్ట్ చెక్స్కి వచ్చేసరికి నేనేంటి 3 months రెంట్, 2 months ఇట్లా ఇన్ని ప్లాన్ చేసుకుని ఒక చెక్ కోసం దేనికోసం వెయిట్ చేస్తుంటే దే స్టాప్ టేకింగ్ మై కాల్స్. అండ్ దీస్ ఆర్ లైక్ బిగ్ పీపుల్ హూ ఐ కాంట్ ఈవెన్ నేమ్ రైట్ నౌ, బట్ దెన్ ఐ యాక్సెప్టెడ్. నేను ఏం చేస్తాను, ఇంకేం 10 సార్లు కాల్ చేస్తా, 20 సార్లు కాల్ చేస్తా. దాని తర్వాత అనుకుంటే పోతే పోనీ ఇంకెక్కడి నుంచి జరుగుతూనే ఉంటుంది, ఇప్పటికీ జరుగుతానే ఉంటుంది. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ తిడుతుంటారు నన్ను, తేజు నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ఇది నీతో లైఫ్. నేను అదే చెప్దాం అనుకుంటా. పద్ధతి అనేది మార్చుకోగలుగుతాం కానీ నా బీయింగ్ ఎలా మార్చుకోగలుగుతాను? నేను స్ట్రిక్ట్ అయిపోలేను కదా ఇప్పుడు సడన్ గా. స్ట్రిక్ట్ అని కాదు, అంటే ఇప్పుడు దిస్ సర్టన్ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఫర్ విచ్ అంటే మీకు ఆ పేమెంట్ రావాలి. యూజువలీ ముందు తీసుకోవడాలు అలాంటివి ఏం చేయరా? ప్రాబ్లం ఏంటంటే నేను జనాలందరినీ చాలా నమ్ముతాను. ఓకే, 100 మంది చీట్ చేసినా 101 వాడిని నమ్ముతా. ఎంత ఓపిక నాకైతే. ఓపిక ఐ థింక్ మై గేమ్ ఈస్ పేషెన్స్. లిటరలీ టెల్లింగ్ యూ దిస్. ఐ థింక్ ఐ హ్యావ్ పేషెన్స్ ఫర్ లవ్, ఐ హ్యావ్ పేషెన్స్ ఫర్ మనీ, ఐ హ్యావ్ పేషెన్స్ ఫర్ లైఫ్. నాకు ఒకళ్ళు చీట్ చేస్తారు కదా అని ఇంకెవరిని నమ్మకుండా బిటర్ అయిపోవాలని ఇష్టం ఉండదు. బికాస్ ఐ హావ్ సీన్ పీపుల్. Day 1 కూడా బిటర్ అవరా? ఈ రోజు మీకు ఇలా చీట్ అయింది అంటే బిటర్ ఉన్నప్పుడు ఇంట్లో ఉంటా. I don't come out. Bitter ఉన్నప్పుడు actually only close ones, people who are like very close to me, who talk to me on a daily basis. Generally my bitterness comes out only in my relationships with people who I'm dating. వాళ్ళకి చూపిస్తా తప్ప ఫ్రెండ్షిప్స్లో ఇక్కడ అక్కడ పెద్దగా చూపించను. అండ్ జనరల్గా బయట పీపుల్కి బిటర్నెస్ అసలు అవసరం. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి అంత సీన్ లేదు, నా బిటర్నెస్ చూపించేంత క్లోజ్నెస్ నాకు లేదనిపిస్తుంది. ఎవడైనా చీట్ చేస్తే చేసావా అప్పో దేవుడే చూసుకుంటాడని చెప్పి నేను ఏడ్చుకుంటే నా బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటో తెలుసా? మై యాంగర్ ఈస్ టీయర్స్. సో యూ విల్ నెవర్ సీ మీ గెట్ మ్యాడ్ వితౌట్ క్రైంగ్. మై యాంగర్ ఓన్లీ కమ్స్ అండ్ అండ్ లైక్ ఏడుస్తుంటాను నేను ఏదో నిన్ను అనేటప్పుడు. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాడ్ ఫీల్ అవుతుంటాను నిన్ను అంటున్నందుకు. నన్ను చిన్నప్పుడు మా నాన్న బాగా గట్టిగా అరిచేవాడు అనమాట. లైక్ తేజ అనగానే ఐ వుడ్ గెట్ లైక్ ప్యానిక్. సో నేను ఇప్పుడు ఎవరి మీద అరుస్తున్నానంటే ఐ నో హౌ దే ఫీల్. సో ఐమ్ మోస్ట్లీ లైక్ నువ్వు ఇలా చేయకూడదు తప్పు అని ఈ జోన్లో చెప్తాను అనమాట. నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. కాకపోతే నాకు ఏడుపు ఎందుకు వస్తుంది అంటే నేను కోపం చూపించుకోకుండా తొక్కేసుకొని నేను అలా ఏది తొక్కను, అప్పుడు ఏడుపుతో వస్తుంది కోపం. కానీ నేను అంత రిఫరెన్స్ చేసుకునేదాన్ని కాదు ఒకప్పుడు. కాకపోతే ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ హర్టింగ్ ద పీపుల్ అరౌండ్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ బ్లంట్. అంటే
నేను ఆనెస్ట్గానే చెప్తున్నాను కదా, నేను ఆనెస్ట్గా ఉంటున్నాను కదా అని అనుకునేదాన్ని. కాకపోతే బ్లంట్గా చెప్పడం ఉంటుంది, పొలైట్గా సటిల్గా కూడా చెప్పచ్చు. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అన్ ఎనర్జీ కదా, నువ్వు దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ అయిపోయాము కొన్ని రోజుల తర్వాత, వీఆర్ ఇన్ అ కంఫర్టబుల్ జోన్, నువ్వు నేను తిట్టుకుంటున్నావు మాట్లాడుకుంటున్నావు, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, నీ అమ్మాయి అసలు నేను నమ్మకుండా ఉండాల్సింది నాకు ముందు నుంచే తెలుసు అని ఇట్లాంటివి. హూ విల్ సే దిస్ షిట్ టు హూ వీఆర్ కంఫర్టబుల్ విత్. ఫ్రెండ్షిప్స్ or relationships or mostly lovers, I'll tell you what, our worst comes out only with our lovers. బట్ చైల్డ్హుడ్ ట్రామా అన్నది అంటే కొంచెం పెద్ద వర్డే, బట్ Is there a child without a trauma? ఐ డోంట్ థింక్ సో. So I think it's బట్ ఇప్పుడు వాట్ ఎవర్ యూ వెంట్ త్రూ ఆర్ వాట్ ఎవర్ ఐ వెంట్ త్రూ, do you think it is coming out in relationships only 100%. Actually reason ఏంటంటే, నాకు in the most recent relationship I realized I don't get triggered on a normal day. Like if you can ask me anything, I don't get triggered. If I am triggered, I'll cry or whatever, but kopam anedi raadu, and I will not say anything to make sure you're triggered. That behavior of mine, the bad Teju, can come out only when I'm in love with that person. Like the man that I am dating right now, he's very mad at me. He hasn't talked to me from the time my bikini picture has come out. Okay, and I'm so angry with him that నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతే నేనేంటో. లైక్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ హూ ఐ యామ్, హూ ద హెల్ ఇన్ ద వరల్డ్ విల్. చిన్నప్పటి నుంచి మనం ఎక్స్పోజింగ్ చేసినా, లేకపోతే ఇంట్లో అమ్మాయిలని మాట్లాడినా, ఒపీనియన్ చెప్పినా, నువ్వు అమ్మాయి చేయడానికి వీల్లేదు టైప్లు పెట్టారు కదా. సో నాకు ఇప్పుడు ఏంటంటే, ఐఎమ్ ఫైనలీ కంఫర్టబుల్ ఇన్ మై బాడీ, ఇన్ మై మైండ్, ఇన్ మై స్పీచ్. ఐఎమ్ కంఫర్టబుల్ నౌ. And now again to be triggered back into those, I'll tell you what, mostly it's the things your parents have done or your mother or father have said or done that come back again in your relationships. 100%. That's why it's not peaceful. Your shadow comes out in relationships. That's what I've been researching recently. మన గురించి మనకి ఎవరు ఎక్కువ తెలియాలంటే, మనం మ్యారేజ్ అనేది is a very beautiful thing, okay? If you can do a marriage for 20-30 years, you'll finally know who you are. I don't want to marry for any other reason but for excitement and love. If I'm very excited to marry the guy that I want to be with for the rest of my life, and if the other party is also equally excited, we both as two excited people, how we can organize a party is a wedding, right? Ippudu daaka that didn't happen, and it happened almost, but I realized the reservations. అంటే పెళ్లి చేసుకోవడానికి కాంప్రమైజ్లు, అడ్జస్ట్మెంట్లు ఎందుకు ఉండాలి? పెళ్ళి అనేది ఇట్ షుడ్ సి, నువ్వు ప్రేమించే స్పేస్, నువ్వు ఇంట్లో ఉన్న స్పేస్ నిన్ను నర్చర్ చేయకపోతే, నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కోవాల్సి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దాని తర్వాత ఏదో అఫేర్ పెట్టుకుంది ఇంకేదో అది వైర్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. సో నాకేమనిపిస్తుంది అంటే, నేను ఇప్పుడు అలోన్గా చాలా హ్యాపీగా ఉన్నా, నాకు అబ్బాయి డబ్బుల కోసం అవసరం లేదు. ఐఎమ్ నాట్ డైయింగ్ టు have a man in my bed and do things or anything like that. I'm very happy not letting anyone touch me. I'm very happy in my zone. But if someone is coming into this zone, ee space inka better ava. And నాకు పిల్లలు కనాలని ఉంది. Okay, I really want to have children. I really want to bring babies up. If we both are not figuring out who we are till now, ఇంకొకరిని తీసుకొచ్చి వాళ్ళ ముందు కొట్టుకొని, like I feel like I should bring kids into this world only when you and I are ready. I 100% అగ్రీ విత్ యూ. కాకపోతే నా ఫ్రెండ్స్ని చూసినప్పుడు నాకు కొంచెం జలస్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఎవల్యూషన్ చేసుకుంటారు పిల్లలు కానీ, అసలు వాళ్ళ జర్నీ వాళ్ళది నాన్న. సో ఎవ్రీబడీస్ లైఫ్ జర్నీ ఈస్ డిఫరెంట్. I feel like jealousy is one of the most unnecessary emotions. Like I feel jealousy, imagine, but the moment I'm feeling jealousy, I know I'm feeling jealousy, and I'll go tell them saying I'm feeling jealous, and then I'll make it a joke and I'll get out of it. Jealousy వల్ల చాలా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. You have no idea. Like మనం ప్రేమించిన వాళ్ళు jealous గా ఫీల్ అయ్యారు అనుకో, relationship won't work. You know, for me, the recent relationship that I'm in right now, it is dying only because insecurity and jealousy. Imagine I am the one who gets cheated and I trust people over and over again. But the people who do this are jealous and insecure. I'm like,
I think that is, I understand that also because I think అంటే for the lack of better words తెలుగు సామెత యూజ్ చేస్తాం. ప్లీజ్ టెల్ మీ తెలుసు. పచ్చగా వర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని మనం ఆ తప్పు చేస్తాం కాబట్టి అవతల వాళ్ళు కూడా అంటే వీ లుక్ ఎట్ ద వరల్డ్ యాజ్ వీఆర్ కదా, సో మనం అట్లా చేస్తాం మేబీ. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను ఇలాంటివి. కానీ మన మీద రుద్దకూడదు కదా, ఈ పచ్చగా ఉన్నోడికి పచ్చగా ఉంటే ఓకే, ఈ పచ్చదనం అంతా నా మీద ఎందుకు రుద్దుతున్నావు భయ్యా? రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్. రిలేషన్షిప్ క్యాన్ బి, I think I am learning this now. Talking doesn't solve anything. Okay. Interesting. Okay, like you and I are sitting right now in a podcast. We are expressing, we are enjoying. This is part of life or whatever. But this is not going to solve anything in my life, and this is not going to make anything in your life. We are just expressing. Doing will. Doing. Everybody can talk. కూర్చుని నీకు చెప్తారు, నేను ఇచ్చేస్తా అది చేస్తా అక్కడికి తీసుకెళ్తా, నేను ఎక్కడికో తీసుకెళ్తా అనుకుంటున్నాను, అక్కడికి రావట్లేదు టైప్లో చెప్తారు. I feel like action is life. Like when you're taking action. Until today, every man that I loved, I have taken flights for them. I have done the most romantic things. I am the guy in the relationship. I do surprises. I do everything. Cancerian straight. మనకి దూల సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు అడగలేదు మనల్ని చేయమని, వెళ్ళి చేస్తాము. ప్రాబ్లం ఏంటంటే చేయించుకునే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, మనమే చేస్తున్నా. దట్ విల్ బీ ద నార్మల్, అండ్ దెన్ దెర్ విల్ బీ 1 time or 2 time వేర్ యుల్ ఎక్స్పెక్ట్ ఫర్ యువర్ బర్త్డే ఆర్ ఫర్ సంథింగ్ దట్ మనం పెద్దగా ఎక్స్పెక్ట్ కూడా చేయం, సంథింగ్ ఫర్ దెమ్ టు డూ. అండ్ వెన్ దే డోంట్ డూ, when they give up or when they leave at that point and they ghost you or do something like that, we get so hurt. But that's the thing I'm learning. Who asked you to get hurt? నిన్ను ఎవడెళ్ళి చేయమన్నాడు? నిన్ను ఎవరైనా ఫోర్స్ చేశారా? చేయలేదు. నువ్వు చేసేసి వాడు కూడా చేయాలి అంటే ఇట్స్ అ బిజినెస్ డీల్ కదా, ఇట్స్ నాట్ లవ్ ఎనీమోర్. సో ఐ డిసైడెడ్ దట్ ఈ ఇచ్చి తగ్గించుకోవడానికి ఐ వాంటెడ్ టు స్టాప్ డూయింగ్ థింగ్స్. And it is not possible for me. It's not. I tried. ఎందుకంటే the more you move away from the person you are, it will cause you more stress. 100%. నువ్వులా ఉండలేకపోతే ఇంకెందుకు? మనం వాళ్ళు చేయట్లేదని మనం ఆపుకోగలం అనుకుంటాం, కానీ అంటే ఆపుకోలేవు. మనకి దొరదాగదు. సునైనా గారు, దీప్తి సునైనా కాదు అమ్మోరు సినిమాలో చైల్డ్. I saw her. That's the link you sent me. సో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు పార్టింగ్ థాట్స్, ఈ రిలేషన్షిప్ గురించి కాన్వర్సేషన్ వెళ్తే లాస్ట్లోని హెవీగా ఉంది కదా అని పర్సు, ఖాళీగా ఉంది కదా అని మనసు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వదు. నా ఫేవరెట్ సామెత ఏంటో చెప్తాను. చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా ఉండకూడదంట ఎప్పుడు. చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా ఉన్నాడంట ఎప్పుడు. ఎవడికి రండి పీస్. నాకు ఈ సామెత లేదు. సో లైక్ you thinking that you should change the way you are for a certain person, or you thinking that you should change other people, both are wrong. If things are working out, you're playing a match in life. Sometimes you'll throw a ball on your face, you'll get hurt, sometimes you'll cry. Learning to come back, learning to accept the uglies. నేను ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ బిహేవ్ వెరీ రూడ్లీ sometimes, okay, when I'm hungry, I am not a nice human being. And mostly I plan my meals, I'm eating, I'm doing everything. Sometimes I don't. Sometimes I want to be pampered. And the pampering నాకు చిన్నప్పటి నుంచి లేదు. సో ఇప్పుడు ఎవరైనా కొంచెం ప్యాంపర్ చేశారంటే నేను వాళ్ళ కుక్క పిల్లని అయిపోతాను ఆల్మోస్ట్. Now when someone pampers you, you expect little pampering sometimes, and then you show them your worst. When you show them your worst, they tell you you have issues. They tell you you need help. And then you like, why did I show this side of mine to this person? Like for me to listen to this, or like ఏమో నాకు తెలియదు. ఇవన్నీ ఎంత మాట్లాడినా ఏం చేసినా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఓకే, ఇంత మాట్లాడిన తర్వాత ఐ థింక్ ఇఫ్ ఐ గెట్ బ్యాక్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్, or if I don't, or whatever, any person that I am in love with, there is going to be good and bad. There is going to be a lot of sorrow. There is going to be a lot of hurt. అవన్నీ దాటి నువ్వు ప్రేమించగలుగుతావా లేదా అనేది నీ రిలేషన్షిప్ అని నా ఫీలింగ్. కెన్ యూ bypass all of this and still love? And only life is only coming from you, Nanna. It's not coming at you. It's coming through you. It's a one-sided story with the world. One side lo what all you want to do, you do. If you are starting to expect the other side to do like how you are doing, you are out of the game. Out. Did you ever study commerce, accounts?
అందులోనే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ నువ్వు సీఏ చదువుకున్నావు ఇప్పుడు షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఎనీవే ఉంటుంది. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని చెప్పి క్యాష్ బుక్ పాస్బుక్ ఉంటాయి కదా, ఇందులో నీ దగ్గర ఏది ఉంటే నువ్వు అదే చేంజ్ పాస్బుక్ చేంజ్ చేయలేవు కదా, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సో క్యాష్ బుక్కే చేంజ్ చేస్తూ ఉండాలి. అలా రిలేషన్షిప్ లో కూడా అవతల నువ్వు చేంజ్ చేయలేవు కదా, నీకు వాళ్ళతో ఉండాలనుకో. ఇది బాగుంది యాక్చువల్లీ, వెరీ నైస్ వెరీ నైస్. పాస్బుక్ చేంజ్ చేయలేరు, ఓన్లీ క్యాష్ బుక్ చేంజ్ చేయగలుగుతారు. ఇలా మనం వేడివేడిగా కనెక్ట్ చేస్తుంటాం ఎటు అటు. మీలోని ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏమి, మీరు యూ కెన్ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్, ఐఎమ్ హ్యాపీ టు షేర్. రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయి, వాట్ డిడ్ యూ లెర్న్ అండ్ వాట్ డిడ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ I don't want to work on anything. That's my biggest red flag. I want to be, see, I'll tell you what, I will promise you now that I'm going to behave a certain way. I'll be this person, I'll be that person. Then ippudaka I don't know if I should be telling you this, but I feel like we don't have control over what happens to us and how we feel in a given situation most of the time in life. There is only a background thought saying I will do this in that situation, I will behave like this. కానీ అక్కడ నువ్వు రెస్పాన్స్ టు స్టిమ్యులై లైక్ యాజ్ నేచర్, అక్కడ ఎలాంటి ఎనర్జీ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది బిగ్గెస్ట్. గెస్ట్ చేసుకోలేవు, ప్రామిస్ చేయలేవు. లైక్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అని నేను చెప్తాను ఇప్పుడు. ఓకే ఐ విల్ సే సి నువ్వు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు, సో ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. There's again a situation where I feel like doing it. What am I promising a person? So I don't believe in this idea of ideal relationship according to me is sailing however. ఓషన్ ఎట్లున్నా టైర్డ్ ఎట్లున్నా నేను నీ చేయి పట్టుకుని నేను సేల్ చేస్తా అనేవాడు వస్తే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎలాగుంటానో నాకే తెలీదు, నువ్వు ఎలాగున్నా పర్లేదు నీతో ఉంటా అనుకునే వాళ్ళు కావాలి. నువ్వు ఇలా అయితే వస్తా అలా అయితే వస్తా అంటే వద్దు, కూర్చో ఇంట్లో. సో మై రెడ్ ఫ్లాగ్ ఇస్ దిస్ ఓన్లీ, వేర్ I want to be accepted as I am. That's not a red flag. According to others it is. My biggest red flag is if there's an argument, if there is a fight, I run away. I leave. I add it to the list. Yeah, because we don't know how to deal with conflict. Correct. Fight or flight. No fight. So this guy that I'm dating with, I met him 25 times in the last 8 months and I ran 25 times and came because I was not able to deal with it anymore. And my only goal in my life right now is to not go back. But see, 2 days, 3 days, I'll again go back. సో నా లైఫ్ నేను ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తావా. నేను కూడా రీసెంట్గా ఫ్రెండ్షిప్స్కి చాలా చాలా వాల్యూ ఇవ్వడం మొదలెట్టాను. ఎందుకంటే రొమాంటిక్ రిలేషన్షిప్ సంహౌ మన బ్రెయిన్లోని అందరికీ కంక్లూజన్ ఒకటే ఏంటంటే, క్యాన్సరియన్స్ ఆర్ ద మోస్ట్ కనెక్టెడ్, most loving, most caring people in the world. Okay, and there is no doubt about it because our giving nature is only like that high. Problem ఏంటంటే we spoil our people. We spoil the ones that we love by over performing. I call it over performing. The word is over performing. Performance నా పర్ఫార్మెన్స్ కనుక నీకు నచ్చినట్లయితే టైప్లో ఫస్ట్ డే నుంచి వాళ్ళ కోసం ఇంక you'll move mountains and everything. And then you'll sit and cry saying, why is this not happening like this toward me? They are not you, first thing. And ఇంత ఇచ్చిన తర్వాత నీ దగ్గర ఒక పాయింట్లో అయిపోతుంది. When you are giving, when you are spending, when you are talking, energy అయిపోతుంది. ఎనర్జీ అయిపోయిన తర్వాత someone has to give it to you. And these generally will be the friends. Can I guess something? Yes, please. I am sure that in a relationship మీకు 100% ఇది విన్నారని నేను అనుకుంటున్నాను. కొంచెం తక్కువ ప్రేమించిపో తట్టుకోలేకపోతున్నాను అన్నారు. 100%. సో ఐఎమ్ షూర్, ఎందుకంటే this like to first of all the latest one that, because latest is always in the head, I'm talking about it. He said, I can't believe you're true, like your existence, you're too good to be true first of all. So ఏదో డౌట్ ఉంది నీతో ఏదో చేతో. So what happened is I have a friend and then my friends are very like, my friends are like my family. Okay, let me tell you this. And I do not sleep with my friends. I do not do things that people do with their friends. Ante నాకు ఇంకా ఫ్యామిలీ కన్నా మోస్ట్ what is the word, purest relationship. See, my friends as red flags, no, I'll accept. If my friends are behaving like a certain way with their girlfriends or with their, I'm okay with all of that. But my guy, he can't do that. So I've seen this hypocrisy that exists in me. When it comes to friends, I accept everything. వాడు ఏం చేసినా ఓకే, వాళ్ళు ఏం చేసినా ఓకే, ఎలా బిహేవ్ చేసినా ఓకే, ఫ్రెండ్స్ నన్ను ఒక మాట అని వెళ్ళిపోయినా ఓకే.
boyfriend can't do. So this is something I'm ఇది హిపోక్రసీ కాదు కదా. it is no, when you can do that with friends you should be able to do more. You are not involved, no, you are not a participant in that equation, no, you are. ఇప్పుడు your mom dad could be involved in something like that. You can only merely what you want is వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనం అనుకోగలం, కానీ మనం ఎందుకు ఎఫెక్ట్ అవుతాం? ఇఫ్ యువర్ డాడ్ చీట్స్ ఆన్ యువర్ మామ్. పేరెంట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సార్, నీకు ఇద్దరు అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, ఓకే? అబ్బాయి ఫ్రెండ్ వచ్చి నీకు చెప్తాడు నేను చీటింగ్ చేశాను, నా గర్ల్ ఫ్రెండ్ తెలియదంటే, అరే ఎందుకు అలా చేసావని నీ రియాక్షన్ చాలా లిమిటెడ్ ఉంటుంది. అదే నీ బాయ్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ నీ మీద చీట్ చేస్తే నీ రియాక్షన్ ఎందుకు వేరే లెవెల్లో ఉంటుంది? కాతేజ్ ఇప్పుడు వాళ్ళు ప్రేమిస్తున్నారు, వేరే నా ఫ్రెండ్ ఎవరినో లవ్ చేస్తున్నాడు అంటే నేను ఆ లవ్ ఫీల్ అవ్వను కదా. లవ్ ఫీల్ అవ్వవు కాబట్టి రియాక్షన్ ఉండదు అంటున్నావా? ఇక్కడ మనం వీఆర్ లవింగ్ దట్ పర్సన్ ఇఫ్ దే ఆర్ చీటింగ్. దిస్ ఇస్ నాట్ హిపోక్రసీ. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హిపోక్రసీ. యు ఆర్ ట్రైంగ్ టు సీ, యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెప్ట్ ద వరల్డ్ ద వే ఇట్ ఈస్. అట్ ద సేమ్ టైమ్ యూ యాజ్ అ పర్సన్ మీకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మీ రిలేషన్షిప్ ఎలా ఉండాలని చెప్పి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడ్ బికాస్ ఇట్స్ యువర్ ట్రూత్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐ ఓన్లీ వాంట్, ఐ రియలీ ఫీల్ లైక్ నన్ను పోతే చాలు రా బాబు అనేది, లైక్ దట్స్ ద వర్డ్ ఫర్ ఇట్. లైక్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ మీ బీ అండ్ ఐఎమ్ ఎట్ మై బెస్ట్. మోస్ట్ I think guys who date me, who are with me, get intimidated by me. I don't know why, because my social presence, my presence as a human being, when I go into parties, I'm too friendly. If too friendly is a human being, it's me. నేను ఎక్కడికి వెళ్ళినా I'm very happy to meet new people. Even if there is one person who will flick my pocket and go away at that point of time, I will not carry it for even more than 2 minutes. పర్సిపోయింది అని చెప్పి పోయింది అని చెప్పి like that's the mentality I have. So people who come into my life want to change me, want me to fit into a box that they think or whatever. You know, I was ready to quit acting. Even today, I am ready to any relationship, even the present one. I'm ready to leave Instagram. I'm ready to quit acting. I'm ready to leave surviving on my own. All you have to do is make me trust you. నేను నిన్ను ట్రస్ట్ చేస్తే నా బ్యాగ్ సర్దుకొని మీ ఇంటికి వచ్చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. నేను ట్రస్ట్ చేసే ముందే మీరు చీట్ చేసేసి నువ్వు చేస్తావా. మై బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ లైఫ్ ఇస్ ఐ హ్యావ్ నెవర్ చీటెడ్, ఓకే? బట్ దీస్ పీపుల్ గెటింగ్ ఇన్సెక్యూర్ అండ్ డూయింగ్ షిట్ టు మీ, దెన్ టెలింగ్ మీ దట్ ఐ సా సంథింగ్, నువ్వు నీ ఫ్రెండ్స్తో ఇలా క్లోజ్గా ఉంటావు, నీ ఫ్రెండ్షిప్స్ అన్నీ కొంచెం తేడాగా ఉంటాయి, సో మేబీ థాట్ దట్ యూ విల్ డూ సంథింగ్, సో వీ డిడ్ ఆఫ్. సో వెన్ పీపుల్ ఆర్ టెలింగ్ మీ షిట్ లైక్ దిస్, ఐమ్ లైక్, నేను చేస్తే మీరు ఒక మాట అనొచ్చు, నేను చేస్తానేమో అంటే నేను పొడుస్తానేమో అన్న భయంతో నువ్వు నన్ను పొడిచేస్తే అది రిలేషన్షిప్ ఎలా అవుతుంది? అగ్రీడ్. ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. జూమ్ ఇన్. మీ ఫ్రెండ్స్ తోటి యు ఆర్ అ సర్టన్ వే అంటే కెన్ యూ గివ్ మీ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్? I'll give you examples. I left home 15 years ago. So wherever I'm sleeping, it's home for me. And I lived in friends' homes and I have a home. People who don't have to go back to their homes where there are parents, they'll come and sleep in my house. I'm not sleeping on them or with them, but they're sleeping in my house. So all the guy friends that I have or whatever, they feel comfortable enough to come to my house and crash in my house, not with me, but in my house. Got it. But that always looks wrong to the guys who I date. And I understand it, okay? Papam, I'm not saying that that's wrong, because if there is a girl crashing in my boyfriend's house, I will also be pissed off. So all the guys that I have been with, they never had an issue with guys crashing in my house or me hanging out with guys. ప్రాబ్లం లేదు, ఎవరికి లేదు. ఈ రీసెంట్ ఫెలో హూఎవర్ ఐఎమ్ విత్, వాడికి నేను ఏం చేసినా ప్రాబ్లమే. నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ చేసినా ప్రాబ్లమే, నేను ఎవరితో నన్ను మాట్లాడినా ప్రాబ్లమే, నేను ఇట్లా కదలానంటే ప్రాబ్లం. సో నాకేం అర్థమైందంటే ప్రాబ్లం నేను కాదు, నా ఫ్రీడమ్. ద ఫ్రీడమ్ దట్ ఐ క్యారీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ హై. Because I haven't been tied by family, I haven't been told by anyone. I'm a wildfire. Wherever I go, I'm spreading. But I'm not characterless. There is a thin line between a friendly human being and a characterless human being. When they say I'm characterless is when my fuses go out. Like if someone, Harsha or whoever, I'm very friendly how I talk. వాడికి ఇచ్చేసావా, వాడికి లైన్ అంటే నా హీ కెన్ మెసేజ్ యూ అండ్ కాల్ యూ ఇస్ ద కైండ్ ఆఫ్. సో నాకేమనిపిస్తుంది అంటే నా ప్రేమ చాలా ప్యూర్గా ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు, బట్ చూసే వాళ్ళకి, నాతో ఉన్న వాళ్ళకి షేడీగా అనిపిస్తుంది, బికాస్ దేర్ బ్రెయిన్స్ ఆర్ షేడీ. బట్ హౌ డూ ఐ డీల్ విత్? ఐ డోంట్ డీల్ విత్. ఐ సిట్ అండ్ క్రై, ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇమాజిన్ ఇంత స్ట్రాంగ్ ఉన్న పర్సనాలిటీ at 33, now I'm feeling bad. This bikini shot that I did
My boyfriend sent me a message saying that I will not be with you. I will not be with a woman who can show her body to so many people. And I lost my shit. How long were you together? A year. Okay. And I don't even know if we are together or now, right now, because he's left me after the bikini thing. And I'm like, how do I explain myself or show my... అంటే హనుమాన్ అంటే చింపి చూపించాడు లోపల సీతారాములు ఉన్నారని. How do I prove my character to a person I love and tell him who I am, or should I not? So I decided not to. That's a different story, but it is still very hard. Like every day in my head, I want to like message or do something, and like, you know, this therapist that I am, I want to explain to him. But then sometimes I think the best situations are left unsaid. Silence speaks the loudest sometimes, and imagine me being silent towards someone that I love, that I have given, that I have shown my ugly to. Suddenly I'm silent. That means I have a point. That's what, silence, I think, resolves a lot of issues for me. Talking doesn't. I tell you what, I am not all a great flag or whatever, but I'm very like, fuck off. If you're not understanding, fuck off. To my boyfriends, I am. Na open heartness is the issue. I'm too open for my own. They want me to have boundaries. చిన్నప్పుడు లేని బౌండరీ ఇప్పుడు నేను సడన్గా ఎక్కడ తెచ్చి కడతాను. ఐ థింక్ అంటే 1 year అంటే టూ ఎర్లీ ఏమో టు కమ్ టు కంక్లూజన్స్ అన్నా. కంక్లూజన్కి రావాల్సిన అవసరమే లేదు, అట్లానే లేదు. ఐ ఫీల్ లైక్ హీ హ్యాస్ టు ఫిగర్ అవుట్ అ వే టు యాక్సెప్ట్ హూ ఐ యామ్. I will figure out a way to make him comfortable. See, first of all, I'm the most secure girl you can hang out with. All my guys told me, like people told me that Teju, you make us feel secure. It's not like you make us feel jealous. This is the only guy who's jealous. So I got very excited in the beginning, okay, that someone is wanting me so much. Wow, like this possessiveness, come on, give me possessiveness. So I enjoyed it. It's not the beginning. But you saw it in the beginning. Munde choose. I saw it. I saw 100%. I'll tell you what, I want this kind of a man only in my life. I want a man who wants me to himself fully, who is jealous of sharing me. I want a man like this, but not so jealous that he beats me only to బాబా ఇంత కష్టం కదా. సో లైక్ కావాలి వద్దు అంటే కష్టం, బట్ ఓకే సరే నాకు అర్థమైంది. ఇంకోటి, నేను ఎవరికి నచ్చినా దే వాంట్ టు కీప్ మీ ఇన్ అ బాక్స్ అండ్ కీప్ ఇట్ ఇన్ దేర్ హౌస్, బట్ దే డోంట్ రియలైజ్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ అన్ ఎనర్జీ అండ్ అ హ్యూమన్ బీయింగ్, అండ్ యూ కెనాట్ క్యాప్చర్ ఎనర్జీ. యూ కెన్ ఓన్లీ గివ్ ఇట్ అ కంఫర్టబుల్ స్పేస్ టు హ్యాంగ్ అవుట్. నేను నీతో హ్యాంగ్ అవుట్ చేయాలంటే నన్ను కంఫర్టబుల్ ఫీల్ చేయాలి. నువ్వు నన్ను అన్కంఫర్టబుల్ చేస్తే నేను వెళ్ళిపోతా. అర్థమైంది. సే నో మోర్. See, the day when you'll actually jump into marriage, it will be like a skydive. Okay, you are not aware of where you're going. You know that wherever you're going, this partner of yours is going to be with you. That, I'll tell you, for me the only thing is someone who should be equally ready for the adventure no matter where life takes us is the kind of a marriage I want. Most of the time one person holding on will not work, because I've been trying to work so hard in my last relationship. Imagine, like every 20 days ఎగ్జాస్ట్ అయిపోతాం కదా. exhaust అయిపోయి, you don't want relationship, you don't want anything, you just want to sit at home and be normal. Because imagine you're at work and you're like, hi baby, how you doing, I know where you are, I know who you are with. ఇట్లాంటి ఏమైనా మూడ్ పాడైపోయింది అనుకో, your energy shifts. You know, in relationships you give your energy for other people to hold it and drive it. Like this, itla ganta kuda estuntaru. So when you feel that and you're not even together, when in your shoot location and someone is feeling bad or insecure about you, you cannot be. It suffocates me. And then for me to cut these threads every time, because I cannot leave my life that I built so far and just go wait for someone to love me back. If I find someone who loves me back enough, and if I find that they'll not cheat on me, and if they'll have the balls to tell me that Teju, I'm done feeling things for you, I'm going to break your heart, I'm moving on with this girl, I will accept it. I'm telling you, if there is a man who can be man enough to tell me that I stopped feeling for you and I want to do this right now, I'm drunk right now, I'm feeling this right now, welcome.
But if there is a coward sitting somewhere and saying that no, actually I lost feelings long time ago, but then I couldn't tell you, and then this happened, and then this happened, it's not see జనాలు 100 స్టోరీస్ చెప్తారు తప్పు చేసేసిన తర్వాత. ఏది తప్పు కాదు, ఏది రైట్ కాదు until and unless you are aware of it. మనం చిన్నప్పుడు నాన్న పాకెట్లో డబ్బులు లేపేస్తుంటే నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావు. నీకు ఒక బాడీలో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు చూసేస్తారేమో, దొరికిపోతామేమో. సో యువర్ బాడీ విల్ న్యాచురలీ టెల్ యూ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. అండ్ వెన్ యూఆర్ ఇన్ దీస్ టాక్సిక్ రిలేషన్షిప్స్ యువర్ బాడీ విల్ బీ కిక్కింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, సే ఇది కాదురా బాబు, ఇక్కడ ఉండకూడదు నువ్వు. అయినా నువ్వు ప్రేమ పిచ్చి అనే పేరుతో అక్కడ కూర్చొని ఉంటావు. తర్వాత బాగా తగిలిన తర్వాత యూ విల్ గో బ్యాక్. But then I really don't know. I'm also figuring out, because this is the first time I'm feeling these feelings. Every relationship is toxic. సందీప్రెడ్డి వంగ నాకు బూత్ వచ్చింది ఇప్పుడు చెప్పలేదు. సో సందీప్ రెడ్డి వంగాది నాకు ఒకటి ఏం నచ్చిందంటే, హీ షోడ్ ద ట్రూత్ ఆఫ్ masculine energy. Like in this animal movie, he cheated, he came back and they're trying to figure it out. And then she left him in the end or whatever. And Rashmika's character is also very realistic. Ranbir's character is also very realistic గుండింది. కానీ ఇదే లైఫ్లో నీకు జరిగితే ఇట్స్ మోస్ట్ ట్రమాటిక్ థింగ్ కదా. లైక్ మీరు ఇందాకలా డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టాడంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం కొట్టేసినప్పుడు నేనైతే ఎన్నిసార్లు కొట్టేసాను మా నాన్న. అందుకే ఎద్దవ తెలియదు అట్లా ఏంటి తెలుసా, జేబులో నోట్లు ఉన్నాయి, అవి కాకుండా చిల్లరంతా తీసుకొని వెళ్ళి దొరికిపోయా. సౌండ్ వచ్చింది. నేను ఎన్ని దొంగతనాలు చేశానండి చిన్నప్పటి నుంచి. అంటే ఐఎమ్ ఆల్సో వెరీ స్మార్ట్ థీఫ్, ఓకే, అండ్ my acting skills are very like on point from childhood. Okay? So acting came naturally to me because I'm very good at lying. My dad has only beaten me for one thing: don't lie, no matter what trouble you'll get into. That's a good lesson, no? It's a great lesson, but then it's also working against him right now because I'm actually telling the truth about childhood and trauma and the shit that he did to me also, right? But this is what he taught me. Like life lo nu abaddalu cheppi edaina cheste adi ekku రోజులు ఉండదు. అబద్ధాలు చెప్తూ ఏదైనా చేస్తే దొరికిపోతావు. కడుపు వచ్చినా, కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు ఏంటంటే, when I lie, no, I have to keep playing that lie. Like I have to keep performing this lie that I am, right? So my personality that I am right now, నేను ఇప్పుడు ఏదైనా తప్పుకి దొరికిపోయినా I don't feel bad about it because I genuinely didn't plan or like plot to do it. సో ఏదైనా అబద్ధం చెప్తున్నాను అంటే నేను అబద్ధం చెప్పట్లేదురా, నాకు గుర్తులేదేమో మేబీ, బట్ lying is something that human beings don't need to do. If someone can take your right and wrong, no, that is the person that you should actually chill with. నువ్వు అబద్ధాలు చెప్పే అవసరం వచ్చిందంటేనే లీవ్. నేను ఇప్పుడు వర్క్కి వెళ్ళి 100 అబద్ధాలు చెప్తే కానీ పని జరగదు. ఏంటి సార్ నా దగ్గర డబ్బులు లేవు, నేను అట్లా అని చెప్పచ్చు, కానీ నేను చెప్పలేను. చెప్తే చెక్స్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, బట్ దెన్ ఐ కాంట్ బీ దట్ పర్సన్. దట్స్ ద ప్రాబ్లమ్. సో నాట్ లయింగ్ ఆల్సో కైండ్ ఆఫ్ డ్యామేజెస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యూ బికాస్ యూఆర్ ట్రూత్ఫుల్ ఆల్ ద టైమ్ అండ్ నాట్ ఎవ్రీబడి ఈజ్ రెడీ ఫర్ ద ట్రూత్, రైట్? ఒక క్యూరియస్ క్వశ్చన్ నాకు ఏంటంటే, ఐ టోల్డ్ యూ రీసెర్చ్ గట్టిగా చేశాను, ఇంటర్వ్యూలు అన్నీ చూశాను అని చెప్పి, భయంకరమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకే కోపం వస్తుంది. అంటే ఐ హ్యావ్ ఫాలోడ్ యూ ఫర్ అ వైల్, ఐ జెన్యున్లీ లైక్ యూ. నాకు చాలా కోపం వచ్చింది అండి ఎవరు ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. డిసిప్లిన్డ్గా బికినీ వేసుకుంటున్నారా, అంత కాన్ఫిడెంట్గా హౌ ఆర్ యూ ఏబుల్ టు టేక్ దీస్ క్వశ్చన్స్? అంటే నేనైతే మేబీ రియాక్ట్ అవుతానేమో. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత నా రీజన్స్ చెప్తా. ఒకసారి ఎవరైనా వెనక పొడిచారు, 2 సార్లు పొడిచారు, 100 సార్లు పొడిచారు, 1000 సార్లు పొడిచారు. 1000 సార్లు పొడిచిన తర్వాత నీకు వెనకాల చాకు తగిలితే తెలియదు. అర్థమవుతుందా? బికాజ్ యూ నో దట్ దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు బీ. నేను ఫస్ట్ టైం బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్, లెట్స్ టాక్ అబౌట్ విమెన్ అండ్ హౌ దేర్ అసాసినేషన్ ఆఫ్ క్యారెక్టర్ హ్యాపెన్స్ ద moment they wear small clothes or they open their mouth and they have an opinion. Men have been exposing and women have been exposing all our lives. We were born naked, but nudity is still a big taboo. Okay, I am mentally nude. Physically, to get to that place took me 33 years. 5-6 years ago, when I came out of Big Boss, people were talking shit about me, my character.
the guys who were plotted against me, the guy who won or whatever, started putting nude pictures of me outside. Tejaswi Madivada, stuff like that, writing bad comments under my pictures. Wherever I was going, people were like, నువ్వు ఏదైనా చేస్తావు కదా, నీకు ఏదైనా ఓకే కదా టైప్లో. రామ్ గోపాల్ వర్మతో నేను ఒక సినిమా చేశాను, ఐస్ క్రీమ్ అని చెప్పి. అండ్ పీపుల్ ఆర్ లైక్, తెలుగమ్మాయి ఉండి హౌ కెన్ యూ డూ స్టఫ్ లైక్ దిస్, తెలుగమ్మాయి ఉండి మీరు న్యూడ్ ఎలా అవుతారు, ఇది అది అంటే, అన్న తెలుగమ్మాయిలు స్నానం చేయరా, తెలుగమ్మాయిలు తిండి తినరా, మీ అమ్మ తెలుగు కాదా, మీ అమ్మ సెక్స్ చేయకుండానే మీరు పుట్టారు అనుకున్నారా టైప్లో. ఇట్ కేమ్ ఫ్రమ్ పెయిన్. మై పవర్ టు రెస్పాండ్ టు దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పెయిన్. సే ఎవరో ఒకరు చెప్పాలి కదా వీళ్ళకి తిరిగి ఇట్లాంటి క్వశ్చన్స్ అడగకూడదని. సమ్మన్ హ్యాస్ టు గివ్ దెమ్ బ్యాక్. నేను డిసిప్లిన్డ్గా బికినీ వేసుకున్నానా అంటే అవునరా డిసిప్లిన్డ్గానే వేసుకున్నా. నాకు ఆ బాడీ లేకపోయి ఉంటే నేను వేసుకోలేకపోయేదాన్ని, నాకు కాన్ఫిడెన్స్ ఉండకపోయేది. సో మై డిసిప్లిన్ మేడ్ మీ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు వేర్ అ బికినీ. నౌ అ డేస్ వెన్ పీపుల్ ఆస్క్ మీ క్వశ్చన్స్, ఐ సీ అ పిల్ల ఇన్ దెమ్. సో ఐ డోంట్ రియాక్ట్. నిన్న ఎవరైనా చిన్న పిల్లాడు వచ్చి అక్క నువ్వేంటి ఇలా మగరాడిలా ఉన్నావు అన్నాడు అనుకో, నీకు వాడి మీద కోపం రాదు. అదే ఒక పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ వచ్చి ఏంటమ్మా ఈ డ్రెస్సింగ్ ఏంటి ఇది అంటే నీకు కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళు ఉన్న ఏజ్ వాడికి తెలియాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఇఫ్ యూ స్టార్ట్ సీయింగ్ ఎవ్రీబడి యాజ్ అ నర్సరీ కిడ్ హూ డజంట్ నో, నువ్వు అన్న అందరు నా ఫ్రెండ్స్ అందరూ బతికేస్తున్నారు ఏం తెలియకుండా, వాడిని అలా చూడు నీ కోపం రాదు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, వేర్ ఆ ఫిల్టర్ వెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ సమ్ అన్నెసెసరీ క్వశ్చన్స్. ఒక స్నాప్చాట్లో ఒక బేబీ ఫిల్టర్ ఉంటుందా అది వేస్తాను నేను అల్లకి. ఈజీ కాదు, కానీ చెప్పే కదా 100 పోట్లు 1000 పోట్ల తర్వాత ఇంకా నీకు పెయిన్ తెలీదు. It's done. I cannot be brought down with your words anymore. Maximum you can try is take my legs physically and pull me down, but with your opinion, your words, your judgment, I am not going to be pulled down. And imagine me being like this, I get pulled down in a relationship with a small word. The irony of life. Yes. Irony. I wanted to ask you about fitness. Yes. I know there was a lot of transformation. చాలా చూసాం అంటే స్టార్టింగ్ లో కంటే ఇప్పటికీ యూ అమేజింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్. సో నా ఫేజెస్ చెప్తాను నేను. ఐ వాజ్ ఇంట్లోంచి పరిగెత్తినప్పుడు ఫస్ట్ న్యూట్రిషనే లేదు, పానీపూరి తినేదాన్ని రోజు. ఓకే, అండ్ ఐ గాట్ ట్యూబర్కులోసిస్. ఐ హ్యాడ్ అ సర్జరీ. Samantha paid for it because at that point of time I didn't have money for surgery. Then I realized నేను ఏం చేసినా ఎక్కడున్నా health, my mother died with cancer. So health is the biggest game in life. No matter how much you earn, no matter where you are, no matter how successful, if you're married, you don't have, your health is the main goal. For me to realize it took me 28 years. I was drinking, smoking, doing everything. I got sick pretty often, and when you're sick you're more lonely, you want other people, you want attachment. So for me to get fit came from again pain and loneliness, saying నాకు అసలు ఎవరు అవసరం లేకుండా ఉండాలంటే ఫస్ట్ నేను నా సామాన్లు నేను ఎత్తుకొని నా ఫిట్. సో ఐ షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. 28కి you had this. 28కి I had this revelation, but then you cannot immediately stop all your bad habits or whatever. Why they're called bad, I don't know. They're just habits according to me. Eating is a bad habit, drinking is a bad habit. Alcohol ki food ki judgment different ఉండొచ్చు చూసావా. తినే వాళ్ళకి పెద్దగా అంత లేదు కానీ ఆల్కహాల్ తాగి. సో addictions can be anything. They can be food, they can be liquor, they can be sleep, they could be anything. Sugar is one of the biggest addictions. So I tried to learn how to control my food. If you can control what you eat, you can control anything else in your life. If you cannot control what you eat, you cannot control anything else in your life. ఏదో చిన్న కోట్ ఎక్కడో చదివాను. kept playing in my head. I'm like, మందు తాగుతున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు వద్దు అనడం స్టార్ట్ చేశాను స్లోలీ. 2-3 సార్లు వద్దని 3వ సారి తాగేసేది. Like I would do it off because I'm very like come on అంటే I'll get carried into it. Okay. Then 30 hit అయిన తర్వాత my body started behaving differently. I started putting on a lot of weight. I had done a lot of facial things and ఆ ఫిల్లర్స్ అన్నీ ఇట్లా వాచిపోయి ఒక డిఫరెంట్. And then I felt like నా రియల్నెస్ అనేది పోతుంది. Something is on me, some other dimensional dark stuff is over me. The only way to come out of it is fitness. I hated waking up in the morning.
all my life I hated my dad for waking me up at 4 a.m., 5 a.m. and making me. Okay, now my favorite thing in life is to wake up in the morning. I wake up, I'll go sit in the park, I'll work out, I eat healthy food, I sleep very well, because అందరం హ్యూమన్ బీయింగ్సే. మన బెస్ట్ పర్ఫార్మెన్స్ బయటకి ఇవ్వాలంటే మనం వెల్ రెస్టెడ్, వెల్ ఈటెన్, మన జ్యూసెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదు చెక్ చేసుకోవాలి. 2 days ఇఫ్ ఐ డ్రింక్, థర్డ్ డే ఐఎమ్ ఇరిటేటెడ్ న్యాచురలీ. లైక్ ఇట్లా ఎవడైనా బిహేవ్ చేస్తున్నాడు అంటే నాకు తెలుసు వాడు ఐదర్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు లేకపోతే వాడికి ఇనఫ్ స్లీప్ లేదు. సో వెన్ యూ సీ దట్ యువర్ బిహేవియర్ కెన్ బి కంట్రోల్డ్ విత్ యువర్ హ్యాబిట్స్, then fitness will take over your life. And now fitness is half my life. Like I wake up, I take care of myself, because if I don't take care of myself, I'm not capable of loving and caring for others. నాకు నేను చేసుకొని నీకు చేస్తానంటే కుదరదు ఫస్ట్. సో ఫిట్నెస్ ఇస్ బికమ్ లైఫ్, బికాస్ ఆల్సో లోన్లీనెస్ and then endorphins. Okay, I get so happy after workout. I eat well, abs gives అన్ని ఇవన్నీ వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఇట్స్ అన్ అడిక్షన్ అగైన్. I'll tell you what, it's an addiction again. I've just positive dopamine, negative dopamine అని ఉంటాయి. Food, alcohol and everything is negative dopamine. Workout, sleep, chasing, all of this is positive dopamine. But end of the day you're chasing something. Yeah. So I'm chasing positive dopamine right now in life. Very nice. I'm very happy for you. Thank you so much. So you're also doing meditating? Meditation is not something that I do. I think it's a state of being. It's always there. When I'm అంటే ముందు ఏం చేసేదానంటే ఒక 5-6 years ago కోపం వచ్చినప్పుడు లేకపోతే ఏడుపు వచ్చినప్పుడు బాధగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక బయట కూర్చునేదాన్ని. Then I realized that's not meditation. Meditation is not an escape. Meditation is not a exercise or a being. When I'm dancing, I'm meditating. It's the most beautiful form of meditation that I can experience, because when I'm dancing, I don't think about past, present. I don't think about who I am, where I am, what I'm doing. Mante, as a human being, the highest meditative experience I have is when I'm dancing. I quiet my mind. I've learned to quiet my mind when I'm struggling with so many thoughts. పడుకునే ముందు unnecessary thoughts అన్నీ వస్తుంటాయి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ yesterday when I was going to sleep, I'm like, okay, tomorrow morning I have to do this. I'm like, నీకు ఎందుకే పడుకో, రేపు పొద్దున్న చూసుకుని. So I learned how to quiet and shut my mind. That's again a form of meditation for me, but it's a background thing. అది ఎప్పుడు ఉంటుంది. లేదు, స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నది నేను కంప్లీట్లీ అగ్రీ. బికాజ్ నాకు పాడ్కాస్టింగ్ ఇప్పుడు ఇది కూడా నాకు ఎందుకంత ఇష్టం అంటే మెడిటేటివ్ ఫర్ యూ. నేను ఇక్కడ ఉన్నాను అంటే ఐఎమ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ వాట్ యు ఆర్ సేయింగ్. I am processing what you're saying. Fully here. I am processing what you're saying and thinking about what to ask you next. This is the best way of living, by the way. Crazy. It's very nice. But I love the journey of fitness. I also lost 30 kgs, I was telling you, last 2 years. Controlling tindi is the biggest game, bro. It is the biggest game. And saying no అంటే నేను ఇంతే తింటా, ఆ కంట్రోలింగ్ నీకు నువ్వే నో, ఎవరికో కాదు. క్రేజీ. యూ విల్ హ్యావ్ అ సర్టన్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్ అండ్ ఇట్ గివ్స్ యూ పవర్. అది మనం రియలైజ్ అవుతాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ మేక్స్ యూ ఫీల్ పవర్ఫుల్. నాకు ఎందుకు తెలీదు. I can fully relate. 30 kgs. How fat were you, bro? Can you please show our picture while you're... Congratulations, and I feel like continue now. Just ఇవన్నీ కాకుండా మూవ్మెంట్ ఈజ్ లైఫ్. ఓకే, యూ హ్యావ్ టు కీప్ మూవింగ్. నాకేమనిపిస్తుంది అంటే ఒక చోట కూర్చుంటే నీ బ్రెయిన్ తిరుగుతుంటుంది, నువ్వు తిరుగుతుంటే నీ బ్రెయిన్ సైలెంట్గా ఉంటుంది. సో నేను ఎప్పుడే పొద్దున్నే అగ్రీడ్. స్పిరిచువాలిటీ అన్నా మై సే dude, I've been spiritual from the time I was born. Like నన్ను రిలీజియస్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే సొసైటీ కంట్రోల్ చేద్దాం అనుకుంది అన్ని. I think I was born a spiritual child. I'll go off to temple, I'll go off to masjid. I didn't have any boundaries, I didn't have any అంటే ఇల్లు చేయాలి, అది చేయాలి, ఇది చేయకూడదు అనేది ఏం లేదు. What is spirituality? To be with what is, however it is, to be with it, right? And I am naturally it, and these are very funny terms like spirituality, meditation and everything is all hyped up and marketed, but
as beings we are spiritual. We come from another dimension to our mother's womb and we are out here, we are spiritual already. దాని తర్వాత తగడదిం అని చెప్పి కండిషనింగ్ చేస్తారు. ఆ కండిషనింగ్ బ్రేక్ చేసి మళ్ళీ నీ న్యాచురల్ బీయింగ్కి వెళ్ళడమే స్పిరిచువాలిటీ. ఐ థింక్ వీఆర్ very natural to how we were as children, no? The only way you know you're spiritual or not is if your child is alive or not. నీలో ఉన్న చిన్న పిల్ల ఇంకా బతుకుందా, చంపేశారా? తేజులో ఎంత డెప్త్ ఉందని చెప్పి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత లేదు, అందరికీ తెలుసు, తోలిస్తాను ఎవరికి. సో హూ ఆర్ సమ్ స్ట్రాంగ్ రోల్ మోడల్స్ ఇన్ యువర్ లైఫ్? అరే వీళ్ళలో కెన్ ఐ టెల్ యూ మై బిగ్గెస్ట్ రోల్ మోడల్? ఎవ్రీబడి ఇస్ గోయింగ్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఎవరు? సంపూర్ణేష్ బాబా. మై బిగ్గెస్ట్ అంటే రోల్ మోడల్ అని కాదు కానీ వాళ్ళ బతకడం నాకు అంటే ఐ రియలీ లెర్న్ హౌ టు లివ్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. సో నేను విష్ లిస్ట్ రాసుకున్నాను చెప్పాను. Navdeep Vera, oh so sweet. So I have a couple of role models and people we know and I know, and నా రోల్ మోడల్స్ ఎవరు నాకు తెలియని వాళ్ళు లేకపోతే స్టార్సో కాదు, పీపుల్ ఫ్రమ్ మై లైఫ్ ఓన్లీ. అండ్ starting with Navdeep and then I have a couple of other friends. Why Navdeep is life has been always trying to put him down, say things, be negative things like Navdeep anagane that negative connotation or whatever. He's literally the opposite of it. And he's also taught me how to live. Nenu struggle age lo vachanu and then I've been working relentlessly. He's taught me travel. He's taught me to travel to places and not think about past and future. So he's a very I'm doing something in the moment and kaadu, bike rides gaani, treks gaani, trips gaani, eppudu edo plan chestuntaru. And I love when someone is so proactive and taking you everywhere. You want someone like that in your life, no? Ninnu poddun levagane come on, sit in my car, I'll take you somewhere ante will you not come? Yeah, I'll take you to some mountain somewhere, from there I'll take you somewhere. Who doesn't want someone like that in your life? So he's a kind of a person I want to be. That's what role model is, right? So I want to be someone in someone's life where I can take them places like this and like make them have the fun that Navdeep made me have. 10 years nunchi telusu నాకు ఇప్పటికి నన్ను ఇన్ని ప్లేసెస్ నేను సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేసింది కూడా తన వల్లే. He told me go travel, do fight your fears. అమ్మాయిలకి ఇక్కడ తిరగాలంటే భయం, బయటికి వెళ్ళి తిరుగు, ఏం భయం ఉండదు. సో నాకు తెలియకుండా ఐ థింక్ హీస్ ఫాదర్డ్ మీ అండ్ మదర్డ్ మీ. ఇలాంటివి యు నో వై వి లైక్ సంబడి, ఇది నేను బ్రేక్ డౌన్ చేసుకున్నాను ఎందుకంటే వి సీ సంథింగ్ ఇన్ దెమ్ దట్ వీఆర్. ఎస్, అండ్ వీ వాంట్ టు బీ అండ్ ఫుల్లీ దాని పొటెన్షియల్కి అంటే మనలో ఉంది కానీ మనం దాని ఫుల్ పొటెన్షియల్ బతకట్లేదు, వాళ్ళు బతుకుతున్నారు. 100 యాక్చువల్లీ నిజం చెప్పాలంటే రోల్ మోడల్ నవదీప్ అంటున్న తేజస్వి అని కాకుండా ఈజ్ మై గైడ్ ఈజ్ అ బెటర్. లేదు 100% అంటే గైడెడ్ మీ టువర్డ్స్ మై ఓన్ ట్రూత్, టువర్డ్స్ మై ఓన్ వే ఆఫ్ డీలింగ్ విత్ లైఫ్. అంటే నేను ముందు ఇలా చేయకపోయేదాన్నేమో, ఇప్పుడు నిజం చెప్తున్నా కదా, 4th wall బ్రేక్ చేసేసాను నేను లైఫ్లో. ఇమాజిన్ హౌ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఐమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ డెంట్ కేర్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. 5 minutesలో మర్చిపోయి ఆ కెమెరాలో ఉన్నాయని నేను. ఇమాజిన్ టు బీ కాన్షియస్ అంటారు కదా, కాన్షియస్ ఈజ్ యాక్చువల్లీ టు బీ అవేర్. కాన్షియస్గా నువ్వు కాన్షియస్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతారు కదా, అసలు అది ఏం వర్డో కూడా తెలియదు నాకు. నువ్వు కాన్షియస్గా ఉంటే అసలు కాన్షియస్ ఫీల్ అవ్వవు. Like you will not be insecure about where you are, what you are. Life is one-sided, you are a king. మీరు ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? I did something on Discovery, which is my proudest achievement till now. I did something called Reality Rani of the Jungle. I went into this jungle, stayed for 15 days without food and shelter. And you are totally capable of. Yes, and I ate a raw goat's eyeballs, raw goat's brains. మొత్తం పచ్చి తినేసాను. సో తలకాయ మోసం డైరెక్ట్ వండుకొని కాదు. యా, ప్లీజ్ సీ దిస్ ఆన్ యూట్యూబ్. సో మై బిగ్గెస్ట్ అంటే నా లైఫ్లో నేను చేయలేనిది నేనే బ్రేక్ చేసుకుని చేశాను ఏదన్నా అంటే ఇదే. And it's so nice. So I think I'll tell you this one dark side of me. So whenever I achieve something, so Disneyలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, డిస్కవరీలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆహాలో అర్థమైంది అరుణ్ కుమార్ వచ్చింది. I'm always looking for someone to be, and someone who is proud of me. And my mother is not there. My father I don't have, and I don't care if he's proud of me or not, because
ఇట్స్ అ డిఫరెంట్ సిచ్యువేషన్. అంటే ఈ రిలేషన్షిప్ కట్ అయిపోయి చాలా రోజులైంది. నా ఫ్రెండ్స్ లిటిల్ పీపుల్ when they get happy that, oh Teju, we are so proud of you, I feel so happy. Like when someone is proud of you, that's the sense of belonging that you have, right? And like the boyfriend that I was dating, I was like, maybe I did this, and okay, ante when someone is not proud of you, you feel, like the child in me gets very disappointed. చిన్నప్పటి నుంచి ఏంటి శబాష్ కదా, మనకి ఏం వినాలి యాజ్ పేరెంట్స్ ఆర్ యాజ్ కిడ్స్, షబాష్ నాన్న అంటే ఈజ్ ద ఫీలింగ్. ఆ షబాష్ నాన్న అనేవాళ్ళు లేరు నాకు. సో ఎవరైనా కొంచెం చూపించిన ప్రేమ నేను ఇంకా డైరెక్ట్ మొత్తం వాటర్ ఫాల్. వెరీ నైస్. సో గుడ్ లక్ ఫర్ దోస్. ఐ హ్యావ్ ఫైనల్ సెగ్మెంట్ ఒకటి ఉంది, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్లీజ్ ర్యాపిడ్ ఫైర్ అని అన్న, ఎందుకంటే మీరు నన్ను ఫైర్ చేసేస్తారు నేను ర్యాపిడ్ ఫైర్ అంటే. ఓకే. వెన్ ఐమ్ ఫీలింగ్ low, I always reach for dash to cheer myself up. Dance. One thing that I want to achieve by this time next year. I want to buy land in a jungle. ఇది మీ రియాలిటీ షో నుంచి. Not only that, I always wanted a farm in my life. I don't want a home in Hyderabad or anywhere. I want to go off, buy a remote land somewhere and build an off-grid space where there's no technology, no people, nothing. Nature కి దగ్గరగా ఉండాలని ఇన్వైట్ చేస్తున్నాను అప్పుడు. తప్పకుండా ఈ పాడ్కాస్ట్ లేవో అక్కడ చేసుకో. నాకు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్. పాడ్కాస్ట్ లేవు. ఓకే. a role I dream of playing one day is Mahanati, something like that, because I've always wanted to play biopics of people. So if someone looks like me, I would love to play a biopic. And Mahanati చాలా ఇష్టం నాకు as a movie. So something like that. Could be Hindi, could be English, could be anything. Nice. If I could go back and tell my younger self one thing, it would be don't change for anything or anyone. The strangest thing I've ever done for a role is Strangest thing I've done for a role? I haven't done anything strange for a role. Even just in haircuts is not very strange. ఇంకా ఈ బికినీకి ఐ థింక్ ఐ డిహైడ్రేటెడ్ మై సెల్ఫ్. అదే dehydration 3-4 days I didn't drink water and I tried, and imagine I got my period on the day I was shooting. సో ఈ బాధలు ఎవ్వడికి తెలియదు. అందరు కూర్చొని నన్ను జడ్జ్ చేస్తున్నారు ఆ రెడ్ బికినీలో. అసలు నేను ఎన్ని బాధల్లో ఉన్నాను ఎప్పుడైనా అంటే నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా. పీపుల్ ఆర్ సో కన్సర్న్ విత్ ద అవుటర్ స్ట్రక్చర్ దట్ నోబడీ అండర్స్టాండ్స్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ అ వుమన్ లైక్ మీ టు కమ్ అవుట్ దేర్ అండ్ బీ లైక్ no, I get it. Morning person or night owl? I know the answer. Morning person. No, actually I'm both. Either this or that. Only extremes. Yes. 100%. ప్రేమించిన అంటే యాక్చువల్లీ ద్వేషం ప్రేమ నుంచి వస్తుంది. బట్ కవర్ చేసుకోదు. లేదు, ఎక్స్ట్రీమ్స్ ఇస్ ద గేమ్. లైక్ ఇఫ్ ఐ హేట్ విత్ ఆల్, ఐ యాక్చువల్లీ డోంట్ హేట్, ఐ గో క్వైట్. ఇండిఫరెన్స్, not hate. Silent treatment antaru. It's called indifferent. I'm indifferent. Like ప్రేమిస్తే I'll be in your face. If I'm not, I don't care even if you die. Okay. Favorite comfort food that you could eat every day? పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి. Pannam for me. The actor I most want to work with right now is Allu Arjun. I want to dance with Allu Arjun. I've been telling him also from the time I met him enough times in my life. Like, నాకు లైఫ్లో ఒక్కసారి మీతో డ్యాన్స్ చేయాలని. అండ్ దట్ డజంట్ నీడ్ టు బీ లైక్ ఆన్ స్క్రీన్ ఆర్ వాట్. జస్ట్ బికాస్ ఈస్ దట్ వన్ గాయ్ హూ హ్యాస్ దట్ డాన్స్ స్పార్క్. ఓకే, చిన్నప్పుడు నేను ఆయనను చూసి మా నాన్నకు నేను అల్లు అర్జున్ పెళ్లి చేసుకుంటా అని చెప్పేది, ఎందుకంటే నాలో డ్యాన్స్ చేస్తాడు. వెన్ ఐ మెట్ అల్లు అర్జున్ ఐ టోల్డ్ హిమ్ అండ్ దెన్ హి సెడ్ సారీ రా పెళ్లి అయిపోయింది అన్నాడు. Cute. One thing I always have in my bag is actually I have Kantil. There is this tablet called Kantil. I'll show you. Okay, గొంతు నొప్పికి నేను ఎక్కువ మాట్లాడుతుంటాను కదా, సో నాకు గొంతు పట్టేస్తుంటుంది. సో కంతిల్ అని ఒక చిన్న ఆయుర్వేదిక్ క్యూబ్ ఉంటుంది, మొత్తం క్లోవ్, సినమన్ అన్నీ వేసి. అది ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నేను చచ్చిపోతున్నా జేబులో కంతిల్. సో ఎవరైనా మీరు మిస్సింగ్ అయిపోతే జేబులో కంతిల్ దొరికిందంట. For evidence, future evidence. If you have to describe yourself in 3 words, నేను నన్ను లేబుల్ చేసుకున్నాను మాత్రం చెప్పదు, 3 words చెప్పండి. ఎనర్జీ, untamed, constructive, destructive according to the situation. Love it. What's the one thing about your personality that surprises people when they get to know you? Ego. People think I'm very egoistic.
అండ్ ద మూమెంట్ దే టాక్ టు మీ దే లైక్ అరే నువ్వేంటి ఇలాగ ఉన్నావు, మేము చూసినప్పుడు ఎలాగో అనుకున్నా అది నువ్వు అనుకున్నావు నేను కాదు. ఐ ఆల్సో థాట్ నాట్ దట్ యువర్ ఈగోయిస్టిక్ బట్ కొంచెం అప్ టైట్ ఉంటారేమో అని అనుకున్నాను. ఎందుకంటే యూజువలీ ఆన్ కెమెరా చాలా ఫ్లాంబోయింట్గా ఉన్న వాళ్ళు కొంచెం ఆఫ్ కెమెరా. So there is no difference between off and on with me. Thanks. I told you, I broke the fourth wall. You did. It means, right? You did. So తన్ని బయటకు వచ్చాడు. మూడో కన్ను నాలుగో స్క్రీన్. Yes, you did. Describe the past year. You could describe actually 2024 and It was the most love I have experienced in my life, and the most pain I have experienced in my life was the last year. damn, that's The most love and the most pain. I almost thought like I found my soulmate and everything, and then again it came back to the most trivial issues. I'm like, ఏం జరుగుతుంది భయ్యా అంటే ఈ రెండు డైమెన్షన్స్ లో ఒకేసారి స్పీడ్గా వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? లైక్ నీకు కూడా అదే జరిగిందా ఏంటి? జరిగినట్టుంది, జరుగుతుంది. యాజ్ అబవ్ యాజ్ బిలో, మోస్ట్ లవ్ మోస్ట్ పెయిన్ ఇస్ లాస్ట్ ఇయర్. ఓకే ఐ విల్ కమ్ దేర్. ఎండింగ్లోనే వస్తాను అక్కడికి. ఇన్ మై నెక్స్ట్ లైఫ్ ఐ వుడ్ లైక్ టు బి మీ సేమ్. ఐ డోంట్ వాంట్ టు బి ఎనీథింగ్ ఎల్స్. పర్ఫెక్ట్. లాస్ట్ క్వశ్చన్. వాట్స్ వన్ వాల్యూ ఆర్ ప్రిన్సిపల్ యూ ఆల్వేస్ ట్రై టు లివ్ బై? ఆనెస్టీ. ఒకటే ఒక ప్రిన్సిపల్. నాకు తెలిసి నువ్వు తప్పు చేసినా, దొంగతనం చేసినా, ఏం చేసినా, ద వే యూ కెన్ యాక్సెప్ట్ ఇట్, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ అదర్స్ విల్. సో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నారు కదా, ఇట్ రియలీ ఈజ్. అమేజింగ్. బిఫోర్ ఐ ఎండ్ ఇట్, నేను రీసెర్చ్ చేసినప్పుడు నేను కొన్ని పాయింట్లు రాసుకున్నాను మీ గురించి. ఏం రీడ్ చేసాను నేను యూజువల్గా పీపుల్ రీడ్ చేయను. ఓహో ప్లీజ్ చెప్తాను, తప్పేమైనా ఉంటే చెప్పండి. తప్పేమని నువ్వు రీడ్ చేసింది నీ బ్రెయిన్ కదా, దానికి తప్పేలా ఉంటుంది. మీ గురించి కదా ఇది. అయితే అది నీ ఒపీనియన్, దాని గురించి నేనేం చేయగలుగుతాను? మరి ఇంత అండర్స్టాండింగ్ అయితే కష్టం. I would love to know what you wrote about me actually. అన్నీ చెప్పిన తర్వాత రియాక్షన్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే స్ట్రగుల్స్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ షేప్డ్ యూ టు బీ దిస్ అంబిషియస్. I'm not ambitious at all. Or career driven? No. I'm the least career driven actress you'll meet. I'm a hippie. నీ అయిన తర్వాత రియాక్ట్. సారీ నా తప్పైపోయింది. సరే చెప్పు. అన్ని తప్పరా అంటే అన్ని నేను చూడ్డానికి అలాగ ఉంటానేమో కానీ నేను అసలు నా డబ్బులు సంపాదించాక పని చేయను నేను. ఎవ్రీబడి హేట్స్ దట్ ఐఎమ్ నాట్ అంబిషియస్ ఆర్ కెరియర్ డ్రివెన్. ఐఎమ్ వెరీ లవ్ డ్రివెన్. ప్రేమనే పనిలా చేస్తుంటాను తప్ప పని సరిగ్గా చేయను. యూ థింక్ ఐఎమ్ కెరియర్ డ్రివెన్? No. Go ahead. Okay. You respect every opportunity that comes to you, small or big? There is no small or big. నేను రియాక్షన్ లాస్ట్ లో. సారీ అన్నిటికి ఒకేసారి ఎలా ఇస్తా? సరే ఓకే, సరే ఒక్కొక్క దానికి ఇవ్వండి అయితే. చూసావా తిట్టేస్తుంది ఆల్రెడీ. You being clear, transparent and authentic is your strong Also the opposite that works against you, but this is true. 100. You connect everything to the bigger picture of life. అంటే ఇది everything happens for our own good అని నమ్ముతారు. 100%. ఓకే, తర్వాత సో యూ సెట్ దట్ యూ ఆర్ డిటాచ్డ్ విత్ ఎవ్రీథింగ్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే మీడియా ఎక్కువ ఫాలో అనే న్యూస్లో ఎవరికి. నా దగ్గర టెలివిజన్ లేదు, న్యూస్ పేపర్ చదవను, న్యూస్ చూడను, సోషల్ మీడియా నేను ఓన్లీ పోస్ట్ చేయడానికి వెళ్తాను, వచ్చేస్తాను. ఎందుకో నేను చెప్తాను, తప్పు కాదా చెప్పండి. బికాస్ యు ఆర్ వే టు ఎంపథెటిక్ అండ్ ఇట్ డ్రైన్స్ యువర్ ఎనర్జీ. ఓకే, I was a journalist before I started acting. I wanted to change the world and I couldn't, so I decided to entertain. Now entertainment comes from me and I like to see entertainment. We already have enough problems, we already have enough negativity in our life. News and things like this make me feel like that's the information I would really not want to know, because I know it's happening. I know it's happened to me. I know pain very dearly, so I don't want to attract or see more pain in the world. So you're right, in a way empathy drains you, but nijam cheppalante I run away from seeing these things. Okay, you come across as if you do not care about things, but you do. Care too much. అంతే నా లిస్ట్. అయిపోయిందా? పాస్ మార్క్ వచ్చింది 70%. బట్ నేను నీ గురించి చెప్పనా ఇప్పుడు? చెప్పండి. You are very very real and transparent, but then you have like some boundaries. I don't know, because
parents are watching, families are watching. You are from Vizag, so I can say that నువ్వు యాక్చువల్లీ నేనే, కానీ కొంచెం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు. ఇంకా నేను మొత్తానికి ఐ బ్లాస్టెడ్, బట్ యు ఆర్ అ వెరీ, అంటే యు ఆర్ టూ ఎంపథెటిక్ టువర్డ్స్ అండ్ యూ స్టిల్ కేర్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూ అ లిటిల్. And soon it's going to break, by the way, let me tell you that also. You just turned 30. Yes. Yeah, so another 3-4 years, 35ish. మొత్తం బ్లాస్ట్ అయిపోయి తేజు ఆన్ ఫోన్ చేస్తా చూడు 100%. One more thing, you are too nice for your own good, and then you think that you can hate and control your giving, but you cannot. It's not in your nature. You only told me. Even after 100 people cheat you with money, you will pay for the 101st fellow, because mohamatam ekku. But who else do you think we can bring on this podcast? నేను వెళ్ళే ముందు మీ దగ్గర నుంచి ఒకటి Navdeep, please call him Navdeep. Please call Navdeep. Okay. Yeah, he will be as much as me, and I'll give you his contact, message him, say I have given, you can contact him. And then other people, Anisha Ambrose, who's my best friend, I can send her also. What does she do? She's an actress. She did Vishwam right now in Gopichand. She was an actress. She got married to my best friend, had 2 children, came back to acting. Great journey, great girl. Amazing. From Vizag. And then she also has how her confidence and how Telugu people, casting couch, what all experiences she had versus how she treats work right now. It's a great transformation. Talk to her also. Yeah. ఈ 2 పేరు, ఇంకొక పేరు కావాలి. అదిత్ అరుణ్, అనిషా అంబ్రోస్, నవదీప్, నిత్య నరేష్. చాలు, ఇంకా ఇంతకన్నా ఎక్కువ పేర్లు. ఇట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను అనుకున్న దానికంటే ఐ థాట్ ఐ వుడ్ బి అ లిటిల్ ఇంటిమిడేటెడ్ బై యూ, అంటే కొంచెం ఐ డోంట్ డూ దట్ రే, బట్ ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ద సెకండ్ షీ కేమ్ ఏ పవర్ పోయింది, షీ టుక్ మీ అవుట్ ఫర్ కాఫీ, ఐ వాస్ లైక్ ఓ ఓకే కూల్. అంటే ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ మీ. నేను కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా బతకడం చాలా కష్టం. నేను నా లైఫ్ ఓన్లీ గోల్ విత్ అ పర్సన్ ఆర్ వితౌట్ అ పర్సన్ ఈజ్ టు లివ్ వితౌట్ అ కాన్ఫ్లిక్ట్. అంటే ఏదైనా జరుగుతుంటే దాంతో ఫ్లో అవ్వడం నేర్చుకుంటా తప్ప ఇదెందుకు జరగట్లేదు, వాడెందుకు ఇలాగన్నాడు, హౌ డేర్ యూ ఆస్క్ మీ, ఇవన్నీ క్వశ్చన్ నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. నాకు క్వశ్చన్స్ లేవు, కాన్ఫ్లిక్ట్ లేదు. బట్ ఐ నీడ్ యూ టు నో వన్ థింగ్, దట్ మీరు ఇట్లా వస్తున్నారని చెప్పి a couple of friends, family మాట్లాడాను. There are people who genuinely like who you are as a person. I want to tell your mom that thank you auntie for making her first. Second, మీరు నేను చాలా బ్రాడ్ మైండెడ్ ఇవన్నీ అని చెప్పారు. యాక్చువల్లీ నన్ను ఏదో ఒక ప్రేమ ఈ లైఫ్లో వరల్డ్లో కాపాడుతుంది. అది 100% మదర్స్ ప్రేమే, ఎందుకంటే ఐ లాస్ట్ మై మమ్ వెరీ ఎర్లీ, రైట్? సో తను నా పైన ఎప్పుడు ఉంటుందని నా ఫీలింగ్. దట్స్ ద లైట్, ఇట్స్ అబవ్ మీ. అండ్ ఆల్ దీస్ విమెన్ హూ లవ్ మీ, their energy that is coming from so many places is keeping me like this, and one of them is your mother also. So I'm grateful for this feminine, and ప్రేమ గెలుస్తుందిరా ఎండ్ ఆఫ్ ద డే. ఎంత ఏమైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రేమ పైన జెండా వేసుకుని కూర్చుంటది, ఆ జెండా నేనే పట్టుకొని ఉంటాను. Amazing. I don't think there will be a better way to end this. Yes. So thank you very very much. Thank you so much. Bye bye. Bye bye.